ఇతని పేరు కుమార్. మన రాష్ట్రానికి చెందిన వ్యక్తే, పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందినటువంటి వ్యక్తి. మెడిసిన్ చదువుదామని ఉక్రెయిన్ వెళ్ళాడు, చదివాడు, కంప్లీట్ చేశాడు, డాక్టర్గా స్థిరపడ్డాడు అక్కడే. తనకి చిన్నప్పటి నుంచి కూడా పులులు అంటే బాగా ఇష్టం అట. ఆ ఇష్టం ఏమైందంటే పులుల్ని పెంపుడు జంతువులుగా పెంచుకునేలాగా అంతవరకు తీసుకొచ్చాయి. అవంటే అతనికి ఎంత ఇష్టం అంటే, ఒక మాటలో చెప్పాలంటే పిచ్చి, అంతకంటే చెప్పాలంటే ప్రాణం. తన ప్రాణంతో సమానం ఆ పులులు. 2 పులులు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి. పులులు అతనికి ప్రాణంతో సమానం. తన సంపాదనలో అధికమైన భాగం, అతను డాక్టర్ అంటే చాలా డబ్బులు వస్తాయి, అధికమైన భాగం పులుల కోసమే వినియోగిస్తాడట. రీసెంట్గా జరిగినటువంటి ఆ యొక్క ఉక్రెయిన్ రష్యా యుద్ధ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఉక్రెయిన్లో ఉన్నటువంటి భారతీయులందరినీ రమ్మని ఆహ్వానించగా ఇతడు కూడా వెళ్దామని సిద్ధపడ్డాడు. కానీ ఎయిర్పోర్ట్లో పులులకు అనుమతి లేదు అని చెప్పారు. నా పులులు లేకపోతే నేను ఈ దేశంలోనైనా ఉంటాను, యుద్ధంలోనైనా చిక్కుకుపోతాను. ఈ ఉక్రెయిన్ దేశాన్ని విడిచిపెట్టి, నా పులులను విడిచిపెట్టి నేను రాను. ఇతనికి 84,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు యూట్యూబ్లో. పులుల గురించి చెప్తా ఉంటాడు, డాక్టర్గా చేస్తున్నాయి. అతన్ని ఒకళ్ళు ఇంటర్వ్యూ చేస్తే అతను చెప్పినటువంటి మాట ఏంటంటే, నా చివరి శ్వాస వరకు ఈ పులుల్ని క్షేమంగా పెంచటమే నా బాధ్యత అన్నాడు. ఈ అమ్మాయి పేరు ఆర్య, కేరళకు చెందిన అమ్మాయి. ఈ అమ్మాయి ఉక్రెయిన్లో వైద్య విద్యార్థి, మెడిసిన్ స్టూడెంట్. ఈ అమ్మాయి కుక్కలంటే బాగా ఇష్టం, దాని పేరు హస్కీ. రీసెంట్గా ఇదే క్రమంలో భారతీయులందరినీ భారత ప్రభుత్వం ఆహ్వానించినప్పుడు గడ్డ కట్టే చలిలో, ఎముకలు కొరికే చలిలో 20 కిలోమీటర్లు కుక్కను ఎత్తుకుని బస్ స్టాండ్ వరకు నడిచింది. ఆ యుద్ధ వాతావరణంలో, చలిలో. అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్తే అక్కడ అధికారులు వద్దు, దాన్ని విడిచిపెట్టి నువ్వు రా అని చెప్పేసి అన్నారు. ఒకవైపు కేరళ నుంచి తల్లిదండ్రులు, అక్కలు ఫోన్లు చేస్తున్నారు, ఫోన్ల మీద ఫోన్లు. ఇంకోవైపు అధికారులు అడ్డుకుంటున్నారు. ఏం చెప్పిన స్టేట్మెంట్ అంటే, హస్కీ లేకుండా నేను రాలేను, పంపితే మా ఇద్దరిని పంపండి, లేకపోతే మేము ఇక్కడే ఉంచుతాం, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి తల్లిదండ్రులకు చెప్తుంది, అధికారులకు చెప్తుంది. చివరికి ఏమైందంటే, కుక్కే కదా, కుక్క కోసం ఇంత రాద్ధాంతం ఎందుకని అధికారులలో కొంతమంది కొంచెం సడలించి నియమ నిబంధనలను పంపించారు. హ్యాపీగా అప్పుడు కానీ సంతోషంగా ఆమె వెళ్ళలేదు. హీరో ప్రభాస్ అభిమాని ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నూలులోని తిలక్ నగర్లో జరిగింది. ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ మూవీ బాగాలేదన్న బాధతోనే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్లుగా మృతులు తల్లి పోలీసులు ఫిర్యాదు చేసింది. దీంతో బంధువులు, పోలీసులు ఆశ్చర్యపోయారు. మృతుడు రవితేజ వెల్డింగ్ పనులు చేస్తుంటాడని, నిన్న అతని ఇంట్లో ఫ్యాన్కు ఊరేసుకొని చనిపోయాడని బంధువులు తెలిపారు. ఇతని వయసు జస్ట్ 24 ఇయర్స్. ఎన్ని సంవత్సరాలు? 24 ఇయర్స్. ఈ వారంలో ఈ 3 ఘటనలు చదవగా నాకేమనిపించిందంటే, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని వాని ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం అని దేవుడు ప్రశ్నించాడు ప్రపంచాన్ని. ఒకడు పులులు సంపాదించుకున్నాడు, వైద్య వృత్తిని సంపాదించుకున్నాడు, లక్షలు సంపాదిస్తున్నాడు, కానీ తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే తనకేం ప్రయోజనం? ఈరోజు మనం ఎన్నో సంపాదించుకోవచ్చు, కానీ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్? మన జీవితం యొక్క ఉద్దేశం ఏంటి? దేవుడు ఎందుకు ఇచ్చాడు ఈ ప్రాణాన్ని? ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే, సర్వలోకం ఒక పక్కన పెట్టాడు, ప్రాణాన్ని ఒక పక్కన పెట్టాడంటే అర్థం ఏంటంటే, ఈ ప్రపంచంలో వేటితో కూడా సమానము కానీ, లేకపోతే ప్రాణముతో సరి సమానము చేయలేనిది ఈ ప్రపంచం అంతా కూడా పెట్టిన. నువ్వు సర్వలోకం సంపాదించుకున్నా నీ ప్రాణం ఎందుకు ఇచ్చాడో అర్థం కాకపోతే, దేని కొరకు బ్రతుకుతున్నావు నువ్వు అర్థం కాకపోతే, ఈ ప్రాణాన్ని వ్యర్థంగా పోగొట్టుకుంటే, నిష్ప్రయోజనంగా పోగొట్టుకుంటే, ఆ ప్రాణమునిచ్చిన దేవునికి ఏమాత్రం ఉపయోగపడకుండా నువ్వు చనిపోతే నీ వలన ఏం ప్రయోజనం? నీకు ఇచ్చిన ప్రాణం ఎందుకు? వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్? ఈరోజు నా యొక్క సందేశం టైటిల్ ఏంటంటే, ప్రాణం ఖరీదు. చెప్పండి అండి,
కాస్ట్ ఆఫ్ ద లైఫ్. నీ ప్రాణం ఖరీదు ఎంతో నీకు తెలుసా? ఎంతో తెలుసా? అసలు ప్రాణాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చదివితే, అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతపడకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకోగలడు? వస్త్రాల గురించి ఏమి చింతించనేలా, మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒకదాని వలె అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయంగా వస్త్రాలు ధరింపజేస్తాను కదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతపడకుడి. అన్యజనులు వీటి విషయమై విచారింతురు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గురించి చింతపడకుడి, రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును, ఏ నాటికీడు ఆనాటికే చాలును. ఇప్పుడు ప్రశ్న, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్? ఇంత చదివాను కదా నేను. ప్రాణం ఎందుకు ఇచ్చాడు దేవుడు? దేవుని నీతిని, దేవుని రాజ్యమును వెదకుటకే ఈ ప్రాణం. ఎందుకు ఇచ్చాడండి ప్రాణం చెప్పండి? దేవుని నీతిని, దేవుని రాజ్యమును వెదకడానికే ఈ ప్రాణం. చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. ఇది లోకంతో మాట్లాడట్లేదు దేవుడు. యేసు ప్రభుని ఎరుగని ప్రజలతో మాట్లాడట్లేదు. క్రైస్తవులయ్యుండి, విశ్వాసులయ్యుండి అవిశ్వాసులైన వారితో మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడు ఆయనంటే, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణముల గురించి ఆలోచించొద్దు. ఇవే తినాలండి. మన ప్రాణమును తిండితోనూ పానములతోనూ, మన దేహమును వస్త్రములతోనూ తృప్తిపరిచే దినాలు కావట. తినడం తప్పు కాదు, తాగడం తప్పు కాదు, వస్త్రముల చేత అలంకరించుకోవడం తప్పు కాదు. అయితే మెయిన్ థింగ్ ఆఫ్ అవర్ లైఫ్, దేని గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తున్నాం ఈ అంత్య దినాల్లో అనేది నా ప్రశ్న, సూటి ప్రశ్న, దేవుడు అడుగుతున్న ప్రశ్న. వాట్ ఆర్ యు థింకింగ్ అబౌట్ యువర్ లైఫ్? నీ ప్రాణముల గురించి ఏ ఆస్పెక్ట్లో, ఏ కోణంలో నువ్వు ఆలోచిస్తున్నావు? దేవుడు నాకు ఈ ప్రాణం పెట్టాడే, దేవుడు నాకు ఈ జీవితం ఇచ్చాడే, నేను ఎందుకు బ్రతుకుతున్నానని ఏ రోజైనా ప్రశ్న వేసుకున్నావా? అసలు నేను ఎందుకు బ్రతకాలి? బ్రతుకుతున్నాను, ఎలా బ్రతుకుతున్నాను? నా బ్రతుకు కరెక్టేనా? నా బ్రతుకు వెనక దేవుని ఉద్దేశం ఏంటి? ఈ ప్రాణం నిలబెట్టడానికి ఉద్దేశం ఏంటి? కరోనా మొదటి తరంగంలో, వేవ్లో ఎంతోమంది చనిపోయారు. సెకండ్ వేవ్లో ఎంతోమంది చనిపోయారు. నువ్వు నేను ఇంకా ఎందుకు ప్రాణాలతో నిలబడ్డామంటే పరిశుద్ధులమని కాదు, ప్రార్థనా పరులమని కాదు, గొప్ప విశ్వాస వీరులమని కాదు, దేవునికి ఇష్టలమని ప్రియులమని ఎంత మాత్రం కాదు. కానీ నీ ప్రాణాన్ని ఎందుకో దేవుడు నిలబెట్టాడు, అది నీకు అర్థం కావాలి. ఈరోజు చాలా మంది బ్రతుకుతున్నారు, కానీ ఎందుకు బ్రతుకుతున్నారో అర్థం కావట్లా. వారి ప్రాణం వెనక దైవ ఉద్దేశం అర్థం కావట్లా. యేసయ్య సూటిగా స్పష్టంగా తెలియజేస్తున్న మాట ఏంటంటే, నీ ప్రాణం తినుట కొరకు కాదు, త్రాగుట కొరకు కాదు, ఇంకేదో సంథింగ్ ఈజ్ ఎల్స్. ఇవన్నీ అంట అన్యులు ఆలోచిస్తారట. ఎవరు ఆలోచిస్తారు? అన్యులు ఆలోచిస్తారు. అల్ప విశ్వాసులారా అంటాడు. అల్ప విశ్వాసులు అంటే అర్థం ఏంటి? విశ్వాసులు కాదని కాదు, అవిశ్వాసులని కాదు, విశ్వాసులే. కానీ ఎట్లా తయారయ్యారంటే, చాలినంత విశ్వాసం లేని క్రైస్తవులు, చాలినంత ఆత్మీయత లేని క్రైస్తవులు, దేవుని రాకడ కొరకు సిద్ధపాటు లేని క్రైస్తవులు, దేవుని రాకడ ఉంది దాని కొరకు సిద్ధపడాలనే స్పృహ లేని క్రైస్తవులు బ్రతుకుతున్నారు. కానీ చనిపోయిన క్రైస్తవులు,
బ్రతుకుతున్నారు కానీ మేళకువ లేని క్రైస్తవులు, నిద్రపోతున్న క్రైస్తవులు. దేని గురించి మనం ఆలోచించాలట? ఆయన నీతి గురించి, ఆయన రాజ్యం గురించి. ప్రైజ్ ది లార్డ్. జీతముతో ఈ నెల నేను ఎలా గడపాలి, నాకు వచ్చిన ఈ కూలితో నేను నా బిడ్డలు ఎలా పోషించగలను, నా భార్యను ఎలా పోషించగలను, నా బిడ్డల కోరికలు ఎలా తీర్చగలను అని ఐహిక విచారాలతో ఆలోచించడం అనేది యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వాడు చేయాల్సిన పని కాదట. ప్రైజ్ ది లార్డ్. ఇట్స్ నాట్ అవర్ డ్యూటీ. రక్షించబడిన వాడి ఆలోచన ఈ విధంగా ఉండకూడదు. ఏమి త్రాగుదాం, ఏం తిందాం, ఈ ఆలోచనలన్నీ ఎవరికి వస్తాయి అంటే రక్షించబడ్డారు కానీ పూర్తి రక్షణ రాలా, రక్షణ అనుభవం లేదు. క్రైస్తవులు అయ్యారు కానీ సరైన క్రైస్తవులు గారు, విశ్వాసులని పేరే కానీ సరైన విశ్వాసం లేదు. దేని గురించి మనం ఆలోచించాలంటే దేవుని రాజ్యము గురించి. అందుకే ఆయన ఒక ఉపమానం చెప్తున్నాడు. ఆకాశ పక్షుల్ని చూడండి, మనుషులమైన మనకి పాఠం నేర్పించడానికి కొన్ని దినములే, మహా అయితే కొన్ని నెలలే లైఫ్ స్పాన్ కలిగినటువంటి పక్షులను చూపిస్తా ఉన్నాడు. యుగ యుగములు పరలోక రాజ్యంలో నివసించవలసిన మనకు ఈరోజు కంటికి కనబడి రేపు మాయమైపోయే పక్షులతో పాఠం నేర్పిస్తా ఉన్నాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో దాచుకోవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. స్తోత్రం చెప్పండి. ఏమర్థం అవుతుందయ్యా అంటే పక్షులకు రేపటిని గురించిన చింత లేదు. ఉందంటారా? పక్షులకి చింత లేదు. చింత లేని పక్షులవి. ఏం తినాలి అని ఏ పక్షి విచారించదట, ఏం త్రాగాలి ఏ పక్షి విచారించదట. పక్షులన్నీ కూడా పరలోకపు తండ్రి మీద ప్రతి దినము ఆధారపడుతున్నాయి. స్తోత్రం చెప్పండి. మీరు ఉదయాన్నే లేచినప్పుడు చూడండి, వేకునే 5 గంటల ఆ ప్రాంతంలో పక్షులన్నీ కూడా సమూహంగా అరుస్తూ ఉంటాయి. అవి ప్రభువుని ప్రార్థన చేస్తున్నాయి. పక్షులన్నీ కూడా కిలకిలా రావాలతో ప్రభుని ఆరాధిస్తున్నాయి, పాటలతో స్తుతిపరుస్తున్నాయి, మహిమపరుస్తున్నాయి. అవేదో సామాన్యమైన వాటికి ఇచ్చినటువంటి గొంతుకులు అనుకోవాకండి, స్వరాలు అనుకోవాకండి. ప్రతి దినము ప్రభువు మీద ఆధారపడుతున్నాయి, ప్రార్థన చేస్తున్నాయి, ఆరాధన చేస్తున్నాయి. వాటి అవసరతల నిమిత్తమై ప్రభు యొద్ద మొరపెడుతున్నాయి. హల్లెలూయా. అల్ప విశ్వాసులారా, మీరు ఈ పాట నేర్చుకోవాలి. విశ్వాస జీవితం మీకు కలిగి ఉండాలంటే విశ్వాస సహితమైన పక్షులను చూడండి. దెర్ ఇస్ నో ప్లాన్ ఆఫ్ టుమారో. రేపటిని గూర్చినటువంటి ప్రణాళిక లేని పక్షులవి. ఏం తిందామా అని విచారించే పక్షులు కాదు, ఇతరులతో బాధలు చెప్పుకునే పక్షులు కావు అవి. వాటికి ఒక నిరీక్షణ ఉంది, వాటికి ఒక విశ్వాసం ఉంది. మమ్మల్ని పుట్టించిన దేవుడే మమ్మల్ని పోషించగలడు. ఆమేన్. వాట్ గ్రేట్ ఫెయిత్. మమ్మల్ని పుట్టించిన దేవుడే ఎగురుటకు శక్తినిచ్చుటకు, ఆహారము సంపాదించుకున్నట్టుకు కృపనివ్వగలిగిన దేవుడు అని వాటికి విశ్వాసం ఉందట. ఈరోజు మనకు కూడా ఏ విశ్వాసం ఉండాలో తెలుసా? నీ సంపద మీద ఆధారపడద్దు, నీకు వచ్చే జీతం మీద ఆధారపడద్దు, నీ పొలం మీద ఆధారపడద్దు. ఎందుకో తెలుసా? నీ ఉద్యోగం మీద ఆధారపడితే అది పోతే వాట్ నెక్స్ట్? నీ పొలం మీద ఆధారపడితే అది పండకపోతే, నీకున్న ధనం ఆవిరైపోతే, దేవుడు తలుచుకుంటే కోట్లను కూడా కరిగించగలడు, కోటీశ్వరుని కూడా భిక్షాటన చేయించగలడు. లేదంటారా ఆ సత్తా? తెలియని రోగం ఏదైనా పెట్టాడు అనుకోండి, కోట్లున్నా కరిగిపోవాల్సిందే. మన నమ్మిక ధనంలో కాదు, ఆస్తుల్లో కాదు. యేసయ్య నన్ను పోషించగలడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను అంటాను, నీ కళ్ళు ఎప్పుడు తెరవబడది అంటే వీటన్నిటి మీద నీ కళ్ళు పోయినప్పుడు, వాటి మీద నువ్వు ఆధారపడకుండా వాటి నుంచి నీ కళ్ళు త్రిప్పుకున్నప్పుడు నీ కళ్ళు పై వాటిని చూడగలవు. పైన వాటిని చూడాలంటే ఈ భూ సంబంధమైన వాటిని చూడడం మానేయాలి. ఎవరన్నా అయినా పోషకుడు
అరణ్యంలో 40 సంవత్సరాలు పొలం వేయలేదండి ఇశ్రాయేలీలు, వంట వండుకోలేదండి ఇశ్రాయేలీలు. 40 సంవత్సరాలు నిరాటంకంగా తను ఏ ప్రజలైతే పిలిచాడో, ఏ ప్రజలైతే ప్రత్యేకపరిచాడో, ఏ ప్రజలైతే అభిషేకించాడో, ఏ ప్రజలైతే స్వకీయ జనముగా మార్చుకున్నాడో, ఏ ప్రజలైతే సొత్తుగా చెప్పుకున్నాడో, ఏ ప్రజలనైతే ఆయన ఆ ప్రజలలో నుండి రావాలనుకున్నాడో ఆ ప్రజలను 40 సంవత్సరాలు పోషించాడు. ఆమేన్. 40 సంవత్సరాలు. నేనంటాను, ఈ సంవత్సరం పొలం పోయి వేదనలో, రోదనలో, అయ్యో అవమానంతో కృంగిపోతున్న వారులారా, మీకు చెప్తున్నటువంటి పాఠం ఏంటంటే, ఒక్క సంవత్సరానికి మీరు అల్లాడిపోతా ఉన్నారు. 40 సంవత్సరాలు వారు ఎవరి మీద ఆధారపడ్డారు? దేని మీద ఆధారపడ్డారు? వారికి ఆధారం ఏది? ప్రభువే ఆధారం, దేవుడే ఆధారం, తనను పిలిచిన దేవుడే దిక్కు. బాధపడద్దు, దేవుడు మీ ప్రతి అవసరతను తీర్చునుగాక. ఆమేన్, ఆమేన్. క్షామకాలంలో తను పిలిచిన ప్రవక్తని, తను పిలిచిన దైవజనుడిని కరువు కాలంలో 3.5 సంవత్సరాలు పోషించిన మహాదేవుడు, అందరు కరువుతో అల్లాడిపోతా ఉన్నా తన కొరకు ఏర్పాటు చేయబడిన దైవజనుడు, తన స్వరము విని బలం పొందుతున్న దైవజనుడు, తన చిత్తము ప్రకారం చేయించున్న దైవజనుడు, పరిశుద్ధతలో జీవిస్తున్న దైవజనుడికి ఆకలి అనేది ఎరగడు. ప్రైజ్ ది లార్డ్. ఆకలి ఎరగడు. సింహపు పిల్లలైనా ఏమి కలిగి ఉంటే ఏమో, మనం యోధా గోత్రపు కొదమ సింహపు పిల్లలం. మనకి లేమనేదే లేదు. నమ్మినోళ్ళు ఆమేన్ చెప్పండి. నీకేం కావాలో ఆయనకి తెలుసంట, నీ ప్రతి అవసరత ఆయనకి తెలుసంట, నీ కోరికలు ఆయనకి తెలుసంట, నీ ఇష్టాలు ఆయనకి తెలుసంట. నువ్వేం తినాలనుకుంటున్నావో అది ఇవ్వగలిగిన సమర్థుడు, ఏం తాగాలనుకుంటున్నావో ఇవ్వగలిగిన సమర్థుడు. అయితే మీ చింత దేని గురించి? ఇలాంటి చింతలతో ఉన్న వారి యొక్క దర్శనం మార్చబడాలి ఈ రోజున. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అల్ప విశ్వాసులు పరలోక రాజ్యానికి వారసులు కారు, అవిశ్వాసులు పరలోక రాజ్యానికి వారసులు కారు. అవిశ్వాసం అనేది ఒక పాపం, తెలుసా? అవిశ్వాసం అనేది ఒక పాపం. దేవుని నమ్మకపోవడం అనేది ఒక పాపం. దేవుని మనం అన్ని వేళల, అన్ని సమయాలలో, ప్రతికూల పరిస్థితుల్లో నమ్మగలిగే ఆ విశ్వాసాన్ని సంపాదించుకోవాలి. దేవుడు నన్ను పోషిస్తాడు, ఎందుకంటే నన్ను పిలిచాడు, నన్ను సృష్టించాడు, నన్ను జీవంతో నింపాడు, ప్రాణం పెట్టాడు, నా కోసం సమస్తము ధారాళంగా అర్పించిన దేవుడు నాకు ఆహారం ఎందుకు ఇవ్వడండి, పానీయం ఎందుకు ఇవ్వడండి, వస్త్రాలు ఎందుకు ఇవ్వడండి అని విశ్వాసముతో మనం ఏం చేయాలట? ప్రతి దినము ఆధారపడి ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతి వేకువజామున ఇశ్రాయేలీలు ఆ యొక్క గుడారము బయటికి రాగానే మంచు వలె మన్నా అక్కడ కురిపించబడి ఆల్రెడీ సిద్ధపరచబడి ఉన్నది. ప్రతి వేకువజాము ఏ రోజుకు ఆ రోజు ఇస్తూనే ఉన్నాడు, ఏ రోజుకు ఆ రోజు ఇస్తూనే ఉన్నాడు. ప్రతిదినము వారిని పోషిస్తూనే ఉన్నాడు, పూరేళ్లతో తృప్తిపరుస్తూనే ఉన్నాడు, నీళ్ళు ఇస్తూనే ఉన్నాడు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి పోషిస్తూనే, సంరక్షిస్తూనే ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా? మనకు తండ్రి, మన పక్షిరాజు. గ్రద్ద తన రెక్కల మీద పిల్లలను మోసుకుని వెళతాం ఎప్పుడని చూసారా? అట్లాగే ఇశ్రాయేలుని తన రెక్కల మీద మోసుకుని కనాను దేశంలో చేర్చిన పక్షిరాజు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ భవిష్యత్తును గురించి నువ్వు బాధపడదు, నీ చింతపడద్దు, నీ పిల్లలు ఏమైపోతారో అని కృంగిపోవలసిన పరిస్థితి లేదు. యు డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టుమారో. నీకు రేపు ఏం జరుగుతుందో తెలియదు, ఈ పూట ఏం జరుగుతుందో తెలియదు, రేపు గంట తర్వాత ఏం జరిగిందో తెలియదు. రేపటి గురించి ఎందుకు చింతిస్తున్నావు? మన చింతలన్నిటి విషయమై బాధ్యత తీసుకుని మన కొరకు చింతించగలిగిన దేవుడు ఉన్నాడని నమ్మండి. ఆమేన్. మన చింతలన్నీ తీసుకొని ఆయన మన విషయమై బాధ్యత తీసుకుంటాడు. రేపు నీ భవిష్యత్తును ఆయన చేతిలో పెట్టు, నీ పిల్లల్ని ఆయన చేతిలో పెట్టు, నీ అప్పులను ఆయన చేతిలో పెట్టు, నీ శ్రమలను ఆయన చేతిలో పెట్టు, నీ నిందలను ఆయన చేతిలో పెట్టు, నీ కరువును ఆయన చేతిలో పెట్టు, ప్రతికూలతను ఆయన చేతిలో పెట్టు, నీ శ్రమ, దుఃఖాన్ని, నింద, వాటన్నిటిని ఆయన చేతిలో పెట్టు. ఆయన చేతుల్లోనికి నువ్వు రా. ప్రైజ్ ది లార్డ్. ఆయన చేతులకు ఏం రావాలి? మనం వెళ్ళాలి. బాధలన్నీ ఆయనకిచ్చి
మనం ఆయన చేతుల్లో వదలడం ప్రారంభిస్తే ఆయన మనకు మంచి విశ్రాంతిని, ఆయన సమాధానం అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సారేపతి విధవరాలని 3.5 సంవత్సరాలు ప్రాప్తితో పాటు పోషించిన దేవుడు, ఆ విధవరాలతో పాటు తన కుటుంబమును పోషించిన దేవుడు. ఆ కరువులో ఎందరు తిన్నారో, ఎందరు ఉన్నారో, ఎందరు పోయారో తెలియదు, కానీ సారేపతి విధవరాలు పోషించబడడం దేవుడు స్పష్టంగా రాయించి పెట్టాడు. ఎందుకో తెలుసా? దైవజనుడికి ఇస్తే దేవుడు నాకు ఇస్తాడు, దైవజనుడిని పోషిస్తే దేవుడు నన్ను పోషిస్తాడని నమ్మింది. ఆమె విశ్వాసం ఆమెను కరువు కాలంలో, క్షామకాలంలో ఏ లోటు లేకుండా పోషిస్తూనే ఉంది. హల్లెలూయా. విశ్వాస సహితమైన జీవితాన్ని ఆరంభించండి. ఈ సంవత్సరం నీ ప్రార్థన ఏమై ఉండాలంటే, ప్రభువా, ఐ హ్యావ్ టు డిపెండ్ ఆన్ యూ. దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. నీ మీద ఆధారపడాలి. ఆ విశ్వాస జీవితం నాకు రావాలి. ప్రతి విషయంలో, ప్రతి సమస్యలో, ప్రతి అవసరతలో నీ మీద ఆధారపడడం నాకు నేర్పించండి నాయన. అటు ఇటు తిరిగే ఆ చంచల బుద్ధిని తొలగించయ్యా. వాళ్ళని వీళ్ళని ఆశించే అవిశ్వాస జీవితాన్ని తొలగించు నాయన. నీ సన్నిధిలో కనిపెట్టగలిగిన, నీ సన్నిధిలో కోరుకొనగలిగిన, నీ సన్నిధిలో అడగగలిగిన, నీ సన్నిధిలో గడపగలిగిన, నీ సన్నిధిలో ప్రార్థించగలిగిన, నీ సన్నిధిలో అడిగి పొందుకోగలిగిన విశ్వాస జీవితం నాకు రావాలా. స్తోత్రం. వాట్ ఎ గ్రేట్ ప్రేయర్. ఎంత అద్భుతమైన ప్రార్థన. నీ ప్రార్థన జీవితం విశ్వాసం వైపు మళ్ళించు. అయ్యా నాకు అవి కావాలి, ఇవి కావాలి కాదు. అయ్యా నాకు విశ్వాస జీవితం కావాలి, ప్రార్థనా జీవితం కావాలి, నీ మీద ఆధారపడే బ్రతుకు కావాలి. అన్నిటికీ అందరి వైపు చూసే బుద్ధిని తొలగించి నీ వైపే నా కన్నులెత్తాలి. యజమానుడి వైపు దాసుడు కన్నులెత్తినట్లుగా, యజమానురాలు వైపు దాసురాలు కన్నులెత్తినట్లుగా, అయ్యా నీ హస్తముల వైపు చూడాలి, నీ ముఖమును చూడాలి. ఎందుకంటే నాకు నీవు ఇవ్వగలవు. మనుషులు కొంతమంది సహాయం చేయొచ్చు, కొంతమంది కాదనొచ్చు. సహాయం చేసిన వారే విమర్శించవచ్చు, మేలు చేసిన వారే తర్వాత కీడు చేయొచ్చు, అడిగితే మనల్ని అవమానపరిచి వెళ్ళగొట్టచ్చు. కానీ అడిగిన అక్కర్లన్నీ తీర్చగలిగాయి, మనల్ని అవమానపరచకుండా, సిగ్గుపరచకుండా, అందరి ఎదుట తల ఎత్తుకొని ఘనపరిచే దేవుడు మనకున్నాడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. విశ్వాసులైన మీరేమి నేర్చుకోవాలంటే, మీ సమస్యలలో మొదట దేవుని యొద్దకు వెళ్ళండి, మొదట ఆయన సన్నిధి యొద్దకు వెళ్ళండి. అన్ని ప్రయత్నాలు అయిపోయిన తర్వాత దేవుని యొద్దకు వెళ్ళడం అవిశ్వాస లక్షణం. ఏ ప్రయత్నాలు జరగకుండా మొదట దేవుని యొద్ద ప్రార్థించటం విశ్వాస యొక్క లక్షణం. దేవునికి అయిష్టమైన కొన్ని విషయాలు ఉన్నాయి బైబిల్లో. నేను కొంచెం స్పష్టంగా చదివినప్పుడు దేవునికి అయిష్టమైన కొన్ని విషయాల్లో ఒకటి ఏంటంటే అవిశ్వాసం. మనుషుల మీద ఆధారపడడం దేవుణ్ణి బాధ పెట్టే విషయం, దేవుని హృదయాన్ని గాయపరిచే విషయం. అడవి గడ్డి. ఏం గడ్డి ఇది? అడవి గడ్డి. ఈ అడవి గడ్డట, అడవిలోకి వెళ్ళి గడ్డిని చూసేవాళ్ళు ఎవరు ఉంటారండి? ఈరోజు బాగా అందంగా ఉంటుందంట, రేపు ఎండిపోద్ది. దాని లైఫ్ స్పాన్ తక్కువ. దాన్ని చూడాలనుకుని కోరుకునే మనుషులు ఉండరు. ఎవరు చూడని రేపో మాపో ఎండిపోయే గడ్డినే ప్రభు అట అద్భుతంగా అలంకరిస్తున్నాడంట ప్రతిదినం. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ వి హావ్. ఎంత అద్భుతమైన దేవుడు అండి మన దేవుడు. ఎవరు చూడరు. ఈ గడ్డికి అలంకారం అవసరమా అనుకోలా దేవుడు. నేను సృష్టించిన ప్రతిదీ అందంగా అలంకరింపబడాలి. చప్పట్లు కూడా దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అది అడవి గడ్డి అయినా సరే దేవుని కోరిక ఎంత గొప్పదో చూడండి. అడవి గడ్డి మీదే అంత అపేక్ష, అంత ఆశ, అంత ఆసక్తి దేవుడికి ఉంటే యేసు రక్తంలో కడగబడిన, కొనబడిన నీ మీద దేవునికి ఇంకెంత ఆశ ఉందో చూడండి. నేను వస్త్రాలు లేకుండా చేయడం దేవుని చిత్తం కాదు. వేసిన వస్త్రాలు మళ్ళీ మళ్ళీ వేసుకోవాలని, పాత వస్త్రాలతో తిరగాలని, అందరి ముందు గణహీనపరచబడాలని దేవుని చిత్తం కాదు. దేవుడు నీకు ప్రతినిత్యము నూతన వస్త్రాలు ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆమేన్ చెప్పండి, స్తోత్రం చెప్పండి. వేసిన బట్ట మళ్ళీ వేయకుండా దేవుడు నూతన వస్త్రాలు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ఎండిపోతున్న గడ్డిని ప్రతి దినము అలంకరిస్తున్నాడు. అద్భుతమైన విషయం ఏంటంటే అంతటి అలంకారము సొలొమోను రాజు కూడా లేదట. స్తోత్రం చెప్పండి. రాజులకు లేని అలంకారం,
అడవి గడ్డలకు దేవుడిస్తే యేసు రక్తంలో కడగబడిన కొనబడిన నీకెంత అలంకారం దేవుడు ఇస్తాడు, ఇవ్వాలని అనుకుంటున్నాడు. మరి ఎందుకని? ఇప్పుడు నీ బాధ ఏంటో తెలుసా? యేసు ప్రభు కంటే నీ గురించి నువ్వే ఎక్కువ బాధపడతావు. ఆల్రెడీ ఆయన నీ కొరకు బాధపడుతున్నాడు, నీకేమి ఇవ్వాలని ఆలోచిస్తున్నాడు, నీ గురించి చింతపడతా ఉన్నాడు, నీ గురించి ప్రణాళిక కలిగి ఉన్నాడు, నీకు ఇవ్వడానికి కొన్ని సిద్ధం చేస్తా ఉన్నాడు. అయితే నువ్వెంత బుద్ధిహీనుడివి, ఎంత అల్పవిశ్వాసులు అంటే మనం ఆయన చింతించుచున్న దానిని ఆయన కంటే గొప్పవాళ్ళం అన్నట్లుగా అయ్యే విషయాలలో పదే పదే ఆలోచిస్తూ ఉన్నాం. అడవి గడ్డి, ప్రైజ్ ది లార్డ్, ఆకాశ పక్షి, చింతపడొద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. చింతపడొద్దు, దేని విషయమై చింతపడొద్దు. కొంతమంది ప్రజలను కూర్చిన చింత, అయ్యో వారు నాతో మాట్లాడట్లేదే, అయ్యో వారు నన్ను ప్రేమించట్లేదే, అయ్యో నాతో వారు సరిగ్గా ఉండడం లేదే, అయ్యో వారు నాతో స్నేహం చేయట్లేదే. వీరందరి స్నేహాల కంటే యేసయ్య స్నేహం గొప్పది కదా. ప్రజలు నిన్ను ప్రేమించిన దానికంటే దేవుని ప్రేమ అంతకంటే గొప్పది కదా. నీ భర్త నిన్ను ప్రేమించట్లేదనే సత్యం కొంచెం బాధాకరం అయినప్పటికీ నీ భర్త కంటే నిన్ను ఉన్నతంగా ప్రేమించగలిగినటువంటి యేసయ్య నీకు లేడా? మనుషులు నిన్ను చేత్కరిస్తున్నా, తృణీకరిస్తున్నా నిన్ను ప్రేమించగలిగిన దేవుడు ఉన్నాడు. చింతపడద్దు. డోంట్ ఫియర్, డోంట్ బాదర్. చింతించటం వలన నీ ఎత్తు పెరగదు, తగ్గదు. దేవునికి మహిమ కలుగును గాక. దీని అర్థం ఏంటంటే, చింత వలన నువ్వు ఏమి చేయలేవు, దేన్ని మార్చలేవు. యు కాంట్ చేంజ్ ఎనీథింగ్. అవిశ్వాసం వల్ల నిన్ను బట్టి ఏది మారదు. చింతపడడం వల్ల నీ టైం వేస్ట్, నీ ఆరోగ్యం క్షీణిస్తుంది, వాళ్ళు వీళ్ళకి చెప్పుకొని అవమానం పాలవుతావు, మానసికంగా కృంగిపోతావు, తిన్నా వంట పట్టదు, సామాజికంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఆత్మీయంగా, ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, అన్ని కోణాల్లో నువ్వు మరింత శిథిలావస్థకి, పతనావస్థకి, నాశనానికి దిగజారుతావు తప్ప చింత వల్ల. చింతపడటం వల్ల నీకు ఏమి ఒరగదు, మార్పు రాదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నువ్వు చింతించడం వల్ల నీకు నష్టం. అది అవిశ్వాసం. మన చింత వేరే ఉందట. ఏంటో బిడ్డ రాత్రి నిద్రపట్టదన్నా అన్నాడు. ఎందుకంటే ఏదో ఓవర్ థింకింగ్ అన్నా, టూ మచ్ ఆఫ్ థింకింగ్. ఏం ఆలోచిస్తాను నాకు తెలీదు. ఆలోచన మీద ఆలోచనలు, మధ్యరాత్రి దాటినా, 2 అయినా 3 అయినా, ఒక్కోసారి 4 అయినా నిద్రపట్టదన్నా. నా కోసం ప్రార్థించండి. చింత మనిషికి నిద్ర లేకుండా చేస్తుంది. నేనంటాను, మనుషులు పైకి నవ్వుతూ కనపడతారు కానండి, మనలోని అనేకులు నిద్రలేని రాత్రులు గడుపుతున్న చింతాక్రాంతులు ఉన్నారు. నమ్ముతున్నారా? భర్త గురించి ఆలోచించి నిద్రలేని వాళ్ళు, భార్య గురించి ఆలోచించి నిద్రలేని వాళ్ళు, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి నిద్రలేని వాళ్ళు, తన భవిష్యత్తును గురించి ఆలోచించి నిద్రలేని యవనస్తులు మన మధ్య ఉన్నారు. చెప్పుకుంటే తెలుస్తుంది, ఎవరికి చెప్పుకోరు కాబట్టి ఎవరికి తెలీదు. ఒక్కొక్కళ్ళ జీవితాలను తడితే మీలో అనేకులు నిద్రలేని రాత్రులు గడిపి చింతపడుతూ కృంగిపోతున్న వాళ్ళు ఉండకపోలేదు. అయితే ఈరోజు ధైర్యపరిచే వర్తమానం యేసయ్య చెప్తా ఉన్నాడు, మీరు ఆకాశ పక్షుల కంటే, అడవి గడ్డి కంటే మరింత శ్రేష్టమైన వారు. స్తోత్రం చెప్పండి. మోర్ దాన్ ప్రెషియస్ బర్డ్స్. పక్షుల కంటే శ్రేష్ఠులు కారా మీరు? గడ్డి కంటే శ్రేష్ఠులు కారా మీరు? అసలు మీ స్థాయి ఏంటో తెలుసా? అరచేతులలో చెక్కుకున్నాను నేను. దేవునికి స్తోత్రం చెప్పండి. మీ స్థానము నా అరచేయి. ప్రేమగా చెక్కుకున్నాను, బదిలీగా ఉంచుకోవడానికి చెక్కుకున్నాను. ఒక తండ్రి మీద కుమారునికి ప్రేమ లేదు అనేది ఎంత అబద్ధమో, నువ్వు బాధపడుతున్న ఆయన చూస్తూ ఊరుకున్నాడని నువ్వు అనుకోవటం అంత అల్ప అవిశ్వాసం. నీ కన్నీరు చూడటం లేదు అనుకోకు, నీ బాధలు చూడలేదు అనుకోకు, అందరు నన్ను విడిచిపెట్టారు, దేవుడు కూడా విడిచిపెట్టుంటాడు కాబోలు అనుకోకు. నా జీవితానికి ఒక నిరీక్షణ లేదు, ఒక సార్థకత లేదు, ఒక ఆశ లేదు. నా జీవితం ఇంకా కొనసాగాల్సిందే. ఎట్లాగా ఈ కష్టాలతో వెళ్ళిపోవాల్సిందే. చచ్చిపోతే బాగుండు. చావుని గురించి మాట్లాడకండి, మీ చింతలు బట్టి నిరీక్షణ గురించి మాట్లాడండి. స్తోత్రం చెప్పండి.
చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలుచుకోలేదా? మరణపు అనుభవాలలో నుండి జీవంలోనికి ఆయన మనల్ని నడిపించలేదా? జీసస్ ఇస్ లైఫ్ గివర్. ఆయన ప్రాణం ఇచ్చేవాడే కానీ తీసేవాడు కాదు. స్తోత్రం చెప్పండి. ఆయన వెలుగును పంచేవాడే కానీ నీ దీపాలు ఆర్పేవాడు కాదు. నమ్మాలి ఈ పగలో. ఆమె మీరు నమ్మాలి. వెలుగుతున్న నీ జీవితాన్ని మరింత దేదీప్యమానంగా మారుస్తాడు. ఆరిపోయిన నీ దీపాన్ని తిరిగి ప్రజ్వలింపజేయగలిగిన వాడు. అందుకే దావీదు అంటాడయ్యా, నా దీపమును వెలిగించువాడు నీవే, నా చీకటిని వెలుగుగా మార్చేది నీవే. అంధకార బంధువులో ఈ చీకటి లోకంలో నాకు వెలుగునివ్వగలిగిన కాంతి ఎవరయ్యా? నువ్వే. దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. అది విశ్వాసం. చింతపడొద్దండి. కొంతమంది ఫంక్షన్లకు వెళ్ళరు. ఇవి చాలా రియలిస్టిక్ ఇష్యూస్, సర్వసాధారణంగా జరిగేది. ఫంక్షన్లకు వెళ్ళరు. ఏంటంటే మంచి బట్టలు లేవు, బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి మంచి బట్టలు ఉన్నాయి, వీళ్ళకి మంచి బట్టలు ఉన్నాయి, నాకు లేవే. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయి. ప్రభువా, అడవి గడ్డినే అంత అలంకరిస్తున్నావు, నీకు నేను అంత అలుసా? నాకు బట్టలు ఇవ్వవా? నువ్వు ఇవ్వాలి నాయన, నువ్వు నా తండ్రివి అని ప్రార్థించి చూడు. 4 రోజులు వేసుకున్న తరగని బట్టలు ఇస్తాడు. ఆమె చెప్పండి. నా బోధ మీకు బట్టలు ఇచ్చును గాక, మీకు అన్నం పెట్టిన గాక, లేకపోతే మీకు నీళ్ళు ఇచ్చును గాక, కొబ్బరి నీళ్ళు ఇచ్చును గాక, అది కాదు నా బోధ. ఇవన్నీ చాలా సింపుల్ థింగ్. దేవుని దృష్టిలో ఇవి చాలా చిన్నవి. ఇది నేను చెప్పదలుచుకున్నాను. నువ్వేదైతే భారముగా, పెద్దవిగా, అద్భుతాలుగా, అమ్మో ఇవి నాకు ఉంటే చాలు, ఈ జీవితం స్థిరపడిపోయింది, సెటిల్ అయిపోయింది అనుకున్నావు చూడు. ఆల్ దీస్ ఆర్ స్మాల్ థింగ్స్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో ఇవన్నీ చిన్నవి. ప్రైజ్ ద లార్డ్. నీకు బట్టలు ఇవ్వడం ఆయనకి పెద్ద ఎక్కువేం కాదు. ప్రతిని ఒలిపించిన వాడు ఆయనే. నీకు ఆహారం ఇవ్వడానికి ఆయన పెద్ద బాధపడే సమస్య అయితే లేదు. ఎందుకంటే గోధుమలను, రాగులను, ఇంకా వరిని పండించగలిగిన దేవుడు ఆయనే. ఏమంటే ఆయన పండించకపోతే మనం తింటామండి? మన ప్రయాస వలన జరగదు, మన ప్రయత్నాల వల్ల జరగదు. మన ప్రభు మనకి తోడుండటం వల్ల ఏ కార్యమైనా ఆగదు. ప్రైజ్ ది లార్డ్. చింతపడదు. అన్యులండి వీటి గురించి చింతించేది. ఎంత అద్భుతమైన మాట అండి. ప్రియులారా వినండి. నాకు అది లేదు, ఇది లేదు, తిండి లేదు, తెప్ప లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, వస్త్రం లేవు, అది లేదు, ఇది లేదు అని ఆలోచించగలిగిన వాడు అన్యులట. నిరీక్షణ లేని ఇతరులట. కానీ యేసు రక్తంలో కొనబడి, కడగబడి, ప్రత్యేకించబడి, శ్రేష్టమైన, ప్రశస్తమైన దేవుని బిడ్డలమైన మనమేం ఆలోచించాలంటే, వీటికంటే ఇంకా ఎందుకో ఉంది నా ప్రాణం. నా ప్రాణం యొక్క లక్ష్యం, నా బ్రతుకు యొక్క గమ్యం, గమనం ఇంకేదో, సంథింగ్ ఈజ్ ఎల్స్, ఏదో ఉంది. ఆ ప్రకటన మనకు రావాలి. స్తోత్రం చెప్పండి. ఆ ప్రత్యక్షత మనకు కలగాలి, ఆలోచన మనకి కలగాలి, ఆ జీవన విధానంలోకి మనం రావాలి. ఆల్ బ్లెస్సింగ్స్ ఆర్ ఫాలోవర్స్ ఆఫ్ ఎ క్రిస్టియన్. ఒక క్రైస్తవునికి ఆశీర్వాదాలు అనుచరులుగా ఉండాలి కానీ గురువులుగా ఉండకూడదు. ఆమె చెప్పండి. నీ ఆశీర్వాదం నీకు శిష్యునిగా ఉండాలి, నీ ఆశీర్వాదం నీకు అనుచరునిగా ఉండాలి, నీ ఆశీర్వాదం నిన్ను వెంబడించాలి కానీ ఆశీర్వాదాల కోసం వాటిని నువ్వు వెంబడించకూడదు. ఇది అవిశ్వాసుల లక్షణం, అల్ప విశ్వాస లక్షణం. మొదట మనం ఏం చేయాలంటే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి? వాట్ ఇస్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్? దేవుని నీతి ఏంటి అసలు? 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనం. మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం ఆయన పాపముగా చేసెను. వాట్ ఇస్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్? దేవుని నీతికి ఒక రూపం గనక ఇస్తే ఆ రూపమే యేసయ్య. అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. దేవుని నీతికి ఒక రూపాన్ని కనుక ఇవ్వగలిగితే ఆ రూపం పేరే యేసయ్య. జీసస్ ఈజ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు దేవుని నీతి అయి ఉన్నాడు. ఆమె చెప్పండి. దేవుడు ఎంత నీతిమంతుడో నీకు అర్థం కాదు. ఆయన నీతి కార్యాలు ఏంటో మనకు అర్థం కావు. ఆయన నీతి యొక్క స్వభావం ఏంటో అర్థం కాదు. ఆయన నీతికి ఉన్న రూపం ఏంటో అర్థం కాదు. ఆయన నీతితో ఎలా వ్యవహరిస్తాడో అర్థం కాదు. అసలు ఆయన దేవుని నీతి అంటే అర్థం చేసుకోవడం నాకు అర్థం కాల. మీకు అర్థమైందేమో కానీ నాకు అర్థం కాల.
అందుకనే మనందరికి అర్థం కావడం కోసం ఏం చేశాడంటే యేసు ప్రభువును 2022 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి పంపించాడు. అప్పుడు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని నీతి ఎవరండి? చెప్పాలి, నోరు తెరిచి చెప్పాలి. దేవుని నీతి ఎవరు? యేసు ప్రభువే. ఇప్పుడు ఆయన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, తండ్రి అయిన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, తన కుమారుడైన యేసయ్యకి ఇచ్చినటువంటి దైవ నీతి మనకు కూడా కలగాల. దట్ ఈస్ ద విజన్ ఆఫ్ గాడ్. తండ్రి దర్శనం ఏంటో తెలుసా? తన కుమారుడైన ఏకైక కుమారుడైన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ఏ విధమైన దైవ నీతిని కలిగి ఉన్నాడు, దేవుని నీతిగా ఉన్నాడు, మనము కూడా ఆయన యందు అనగా యేసు ప్రభునందు ఎలా మారాలట? దేవుని నీతిగా మారాలా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నీతిగా మారాలి. మనం యేసయ్య వంటి పరిశుద్ధులం కాదు, యేసయ్య వంటి వారసత్వం లేదు, యేసయ్యకున్న కుమారత్వం లేదు. అందుకని ఏం చేశాడంటే దీనికి అసలు మనం అన్ఫిట్. అందుకని యేసయ్యని పంపించి ఆయన ద్వారా మనం దేవుని నీతి అవ్వాలని పాపం ఎరుగని యేసయ్యని పాపముగా మార్చాడు. ఎలా పాపం అయ్యాడు ఆయన? మనందరి పాపాలను మోసుకొని ఆయన పాపం అయితే సిలువ వేయబడితే, మన కొరకు ముక్కలు చెక్కలుగా కొట్టబడితే, ఏడవబడితే, దున్నబడితే, ఆఖరి రక్తపు బొట్టు వరకు కారిస్తే, అప్పుడు పరలోకమందున తండ్రి సంతోషించి ఆయన రక్తం ద్వారా మనలందరినీ దేవుని నీతిగా మార్చాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. మనము ఆయన యందు దేవుని నీతి ఎగినట్లు పాపం ఎరుగని యేసుక్రీస్తును పాపముగా మార్చాడట. దట్ ఈస్ కాల్డ్ రైచియస్నెస్ ఆఫ్ గాడ్. అది దేవుని నీతండి. అందుకనే యోహాను కూడా తన పత్రికలు అంటాడు, మనము ఒప్పుకొని ఎడల ఆయన నీతిమంతుడు నమ్మదగిన వాడు కాబట్టి మన పాపములన్నిటినీ తీసివేసి ఆయన మళ్ళీ ఏం చేస్తాడంట? పరిశుద్ధపరుస్తాడు, నీతిమంతులుగా మారుస్తాడు. యేసు రక్తం ఏం చేస్తుంది? నీతిమంతులుగా మారుస్తుంది. దేవుని నీతిని వెతకడం అంటే అర్థం ఏంటంటే యేసయ్యను వెతకడం. యేసయ్యలోనే మనం నీతిమంతులుగా మార్చబడగలము అని నమ్మగలగటం. స్వనీతిని చంపుకోవడం. యేసయ్యను ఎవరైతే విశ్వసిస్తారో వారు స్వనీతిని చంపుకున్నారని అర్థం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది అంటారు, పాస్ గారు నేనే పాపం చేయలేదండి, ఎవరికి అన్యాయం చేయలేదండి, ఒకళ్ళు తిట్టినోడిని కాదు, ఒకళ్ళు కొట్టినోడిని కాదు అని సాక్ష్యం ఇస్తారు. వారిని గురించి వారు దీనిని స్వనీతి అంటుంది బైబుల్. నువ్వెవరిని తిట్టకపోవచ్చు, కొట్టకపోవచ్చు, తన్నకపోవచ్చు, కీడు చేయకపోవచ్చు, మేలే చేయొచ్చు, ఈ లోకంలో మంచివానిగా ఉండొచ్చు. యేసు ప్రభు తాగుబోతులకు ఎంత అవసరమో ఈ లోకంలో మంచి వారికి కూడా యేసయ్య కావాలి. స్తోత్రం చెప్పండి. యేసయ్య వ్యభిచారులకు ఎంత అవసరం అనేది నిత్య సత్యమో కాదనలేని సత్యమో, ఈ లోకంలో నీతిగా నేను బ్రతుకుతున్నానండి, ఏ లోపం లేదండి అని యేసయ్య లేకుండా బ్రతుకుతున్న వాడికి కూడా యేసయ్య కావాలి, అందరికి కావాలి. అందుకే అపొస్తలుల కార్యం చెప్తుంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధులు అనుకుంటున్న ఈ లోకంలో ఉన్న వ్యక్తులకి ప్రభువే, పాపం చేసి పాపులని ముద్ర వేయబడిన వాడికి ప్రభువే. యేసు ప్రభు అందరికీ కావాలి, అధికారులకు కావాలి, బలవంతులకి కావాలి, అర్హత కలిగిన వారికి కావాలి, నీతిమంతులకి కావాలి. అందుకే ఆయన అంటాడు, నేను నీతిమంతుల కొరకు రాలేదు, పాపుల కోసమే వచ్చాను. స్తోత్రం. ఎందుకో తెలుసా? నీతిమంతుల కొరకు రాలేదంటే దేవుని వాక్యం సెలవుస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడైనా లేడు. మరి నీతిమంతుడు అంటున్నాడంటే నీతిమంతులు మేము అని అనుకుంటున్న వాళ్ళతో అన్నాడు, బాబు నేను మీ కొరకు రాలేదు, పాపులు నేను పాపిని గ్రహించగలిగి ఆ నీతి, ఆ దైవ నీతి, యేసుక్రీస్తు నీతి నాకు కూడా కావాలనుకున్న వాళ్ళ కోసం నేను వచ్చాను. కొంతమంది రక్షించబడిన తర్వాత కూడా స్వనీతితో ఉంటారు, నేను మంచోడండి, నేను ఎవరికి అన్యాయం చేయలేదండి. లేదండి, నీ మంచితనాన్ని బట్టి నువ్వు రక్షించబడలేదు, నీ నీతి కార్యాలను బట్టి రక్షించబడలేదు. రోమపత్రిక అంతా ఏం చెప్తుందంటే యేసయ్య వలన నువ్వు రక్షించబడ్డావు, ఆమేన్. కృప వలన నువ్వు రక్షించబడ్డావు, ఆమేన్. యేసుక్రీస్తు రక్తం వల్ల నువ్వు రక్షించబడ్డావు. ఆ రక్తం నిన్ను పరిశుద్ధంగా మారుస్తుంది. ఎట్లాగే వాక్యం చెప్తున్నాడు పాస్టర్ గారు, యేసుక్రీస్తు రక్తం మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తుంది, పరిశుద్ధులుగా చేస్తుందని చెప్తుంటే అందులో ఉన్న ఒక ఆడియన్స్ ఒకతను అన్నాడు, ఏమంటే యేసుక్రీస్తు రక్తం మనల్ని పరిశుద్ధులుగా కడగటం ఏంటి, మన పాపాలను కడగటం ఏంటి, ఆయన రక్తం ఏంటి, మన పాపాలను కడగటం ఏంటి, మాకేం అర్థం కావట్లేదు అన్నాడట. ఒక్క సెకండ్ అలా ఆలోచించి దైవజనుడు చెప్తున్నాడు, నీకు దాహం అయితే ఏం చేస్తావు,
నీళ్లు తాగుతాను. మరి నీళ్లు తాగితే ఏమవుతుంది? దాహం తీరుతుంది. నిజమా? నీళ్లు తాగితే దాహం ఎలా తీరుతుంది అన్నాడు. ఎలా తీరుతుందో నాకు తెలియదు, కానీ దాహం అయినప్పుడల్లా నేను నీళ్లు తాగుతాను, నీళ్లు తాగినప్పుడల్లా నా దాహం తీరుతుంది. అట్లాగే నీళ్లు తాగితే దాహం తీరుతుంది. ఎలా తీరుతుందో తెలియదు, కానీ తీరుతుంది. యేసయ్య రక్తం ఎలా కడుగుతుందో, మన పాపాలను ఎలా క్షమిస్తుందో అది మన జ్ఞానానికి, మన ఊహకు అందదు. కానీ ప్రతి ఘోర పాపమును కడగగలిగిన రక్తం యేసు రక్తం. స్తోత్రం చెప్పండి. ఎంతటి ఘోర పాపినైనా, వ్యభిచారినైనా, నరహంతకుడినైనా, ఇతరులకు కీడు చేసిన వారినైనా, మేలు చేసిన వారిని కూడా దుర్మార్గముగా కీడు చేసిన వాళ్ళనైనా, నమ్మక ద్రోహులనైనా, ఎవరినైనా ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు నాయనా అంటే క్షమించి పరిశుద్ధపరిచి తన నీతిని మనకిచ్చి నీతిమంతులుగా మార్చే రక్తమైంది. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను మన నీతి అధికం కావాలట. యేసుక్రీస్తు క్రైస్తవ్యాన్ని ఒక మత స్థాపకునిగా రాలేదు. క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదు. క్రైస్తవ్యం అనేది ఒక జీవన విధానం. చెప్పండి, జీవన విధానం. కానీ శాస్త్రులు పరిశీలన ఏం చేశారు తెలుసా? వారికి తెలిసిన వాక్యాన్ని, వారికి తెలిసిన జ్ఞానాన్ని, వారికి తెలిసిన ప్రార్థనని, వారికి తెలిసిన కానుకలు ఇచ్చే విధానాన్ని భక్తిగా మార్చేశారు, మతంగా మార్చేశారు. మత్తులోనికి వెళ్ళిపోయారు. యేసు ప్రభు 2022 సంవత్సరాల క్రితం వచ్చిన ఒకానొక కారణాల్లో ఒకటి ఏంటంటే, మతం నుండి ప్రజలను విడిపించాలి, వారికి ఒక మంచి ఉత్తమమైన జీవితాన్ని ఇవ్వాలి. స్తోత్రం. మతమే కండి అనుకుంటున్నారేమో. అసలు యేసు ప్రభుని సిలువేసింది మతమే. యేసు ప్రభుని సిలువేసింది మత పెద్దలే, మత అధికారులే. యేసు ప్రభు రక్షణకు ఆటంకంగా ఉంది, రక్షణ సువార్తకు ఆటంకంగా ఉంది, రాజ్య సువార్తకు ఆటంకంగా ఉంది, పరిచర్యకు ఆటంకంగా ఉంది. మత పెద్దలే, మత అధికారులే, మతమే. మతం ఎప్పుడు యేసయ్యకి అనుకూలం కాదు. క్రైస్తవ్యం అనేది ఒక లైఫ్ స్టైల్. స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు యొక్క మాదిరి. క్రైస్తవ్యం అంటే యేసుక్రీస్తు యొక్క మాదిరి. ఆయన వలె మనం నడవాలి. ఎందుకని మత పెద్దల్ని, మతాధికారులని, పరిశీలని, శాస్త్రుల్ని తిట్టుకోండి. యేసు ప్రభు తిట్టాడు. ఎవరిని తిట్టలేదు. అలా స్వర్ణం కొట్టిన గోళం సమాధులారా, సర్ప సంతానమా, వ్యభిచారపు తరము వారలారా. ఎందుకని శాస్త్రులని, మతాధికారులని మాట తిట్టాడంటే, వీళ్ళు భక్తిని మతంగా మార్చేశారు. భక్తిని మతంగా మార్చే ప్రతి ఒక్కడు దేవునికి విరోధి. నీలో భక్తి అనేది మంచిదే, కానీ అది మతంగా మారుతుందంటే జాగ్రత్త, నీలో అపవాది పనిచేస్తున్నాడు. ప్లీజ్ డోంట్ మేక్ అవర్ డివోషన్ యాజ్ ఎ రిలీజియన్. మన భక్తిని మతంగా మార్చకండి. అందుకని ఆయన అంటాడు, అరే బాబు, వారు నీతిమంతులు అనుకుంటారు, ప్రార్థన చేస్తాం అనుకుంటారు, కానుకలు ఇస్తాం అనుకుంటారు, పరిశుద్ధులు అనుకుంటారు. వద్దు, వాళ్ళతో అసలు మీకు పోటీ వద్దు. మీ నీతి వాళ్ళకంటే పెరగాలి. స్తోత్రం. మీ నీతి ఎట్లా ఉండాలి? శాస్త్రులను చూసి వాళ్ళలాగా ఉండాలని అనుకోకండి, పరిశీలన చూసి వాళ్ళలాగా ఉండాలని అనుకోకండి. నీ నీతి ఎట్లా ఉండాలంటే పెరగాలి. వారిని మించిన నీతి మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏమండి, దయచేసి ఎవరు మతంలో ఉండకండి. ఇట్స్ ఎ గుడ్ లైఫ్ స్టైల్. ఇది మంచి జీవన విధానం. నువ్వు మతం ఏం చేస్తుందంటే నీకు బరువుగా మారింది, భక్తిని భారభరితంగా మారుస్తుంది. ఈ మతపు సంఖ్యల నుంచి విడుదలైతే భక్తి కూడా సులభంగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి. సులభంగా అనిపిస్తుంది, కష్టతరంగా అనిపించదు. అయ్యో అనే ఫీలింగ్ రాదు. నువ్వు ఇష్టంతో దేవుడిని వెంబడించాలి. నీ ఎదుట కష్టాలున్నా దేవుడు వెంబడించాలి. మరణమే ఎదురవుతున్నా యేసయ్య నాకు కావాలనే ఒక ఆ ఫీలింగ్ అనేది జీవన విధానం ద్వారానే వస్తుంది, కానీ మతం ద్వారా రాదు. మతం కొంతవరకే, అది ప్రార్థనల వరకు పరిమితం, కానుకల వరకే పరిమితం, ధర్మ కార్యాల వరకే పరిమితం. యేసు ప్రభు కొరకు చచ్చేదాకా నడిపించగలిగేది మాత్రం యేసయ్య మాదిరే.
ఆమేన్. మతం ఎక్కడి వరకే అక్కడ వరకే. మతం ఏమంటదంటే సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అంటది. యేసు ప్రభు జీవన విధానం ఏమందో తెలుసా? నన్ను ఎవరు సిలువ వేయలేదు, నేనే మరణానికి అప్పగించుకున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మతం ఏమంటదంటే సిలువేయండి, సిలువేయండి అంటే నాకు సిలువేయండి అందో, పక్కన వాళ్ళకి సిలువేయండి, సిలువేయండి, సిలువేయండి. మతం అందరికి సిలువేసేది కానీ ఆడు సిలువేయబడ్డు. మతం బరువులు పెడుతుంది, మతం భక్తిని కష్టతరం చేస్తుంది. అందుకని మీలో ఎవరైనా మతంలో ఉంటే జీవన విధానంలోనికి రావాల్సిన మంచి టైం ఇది. ఆమేన్. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పు, రెండు చేతుల పైకి. హల్లెలూయా. మతంలో ఉన్న వాళ్ళు జీవన విధానంలో రావడానికి ఇది మంచి సమయం. నీ గనక జీవన విధానం గురించి అర్థమైతే, అమ్మయ్య అనవసరంగా నేను మతంలో ఉండి వేషధారిని అయిపోయానే. చెప్తాను, ఇంతవరకు కొంత కన్ఫ్యూజ్గా మీకు ఉంటుంది, ఉండాలనే చెప్పాను. ఇప్పుడు అర్థమయ్యేటట్టు చెప్తాను. కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ పక్క నుండి క్షమించరు. ప్రార్థన అనేది భక్తికి సంబంధించిన విషయమే. ఇతడు క్షమించలేదు కాబట్టి ప్రార్థన ఏం చేశాడు? మతంగా మార్చాడు. అందుకే యేసయ్య అన్నాడు, నువ్వు బలి అర్పించడానికి వెళ్ళినప్పుడు మొదట ఏం చేయాలంటే నీ సహోదరునితో సమాధానపడి వచ్చి మళ్ళీ బలి అర్పించాలి. స్తోత్ర. అంటే ఇది యేసయ్య దృష్టిలో ప్రార్థన ఒక మతంగా ఉండకూడదు, ఏదో ఒక ఆచారంగా ఉండకూడదు, ఏదో ఒలివేసిన పదాలు కాదు, కంఠస్థం పట్టిన పదాలు కాదు, పుస్తకాలు చూసి చదివేది కాదు. ఇది వాక్యానుసారమైన ప్రార్థన కాదు, ఇది మతం. నువ్వు సహోదరుని క్షమించకుండా గంటల గంటలు ప్రార్థన చేస్తే ఉపయోగం ఏముంది? స్తోత్రం. హల్లెలూయా. నువ్వు సహోదరుని ప్రేమించకుండా ఎన్ని రోజులు ఉపవాసం ఉంటే ఏముంది ప్రయోజనం? పేదల మీద కనికరం లేకుండా ఎన్ని రోజులు ఉంటే ఏం ప్రయోజనం? మతం అంటుంది మారు మనసు పొందిన జక్కని చూసి వీడు పాపాత్ముడు కదా, వీడితో ఎందుకు వెళ్తున్నాడు పరిశుద్ధుడైన యేసయ్య. మతం మారు మనసు పొందిన వ్యక్తుల మీద కూడా పాపపు మరకలు పెడతా ఉంటుంది, వేస్తూ ఉంటుంది. అబ్బో మొన్నటి దాకా ఏం బతుకు మాకు తెలీదా, ఇప్పుడు ఏదో ప్రార్థనకి వెళ్తుంది, మందిరానికి వెళ్తుంది, భక్తి పుర్రాలని అనుకుంటున్నారు కాబోలు అందరూ. అబ్బో ఎవరో వీళ్ళు మందిరానికి వెళ్ళేవాళ్ళే, ప్రార్థన చేసేవాళ్ళే, వీళ్ళు భక్తి చేస్తున్న వాళ్ళే. వీళ్ళు ఎవరంటే మతంలో ఉన్నవాళ్ళు. యేసు ప్రభు జీవన విధానాన్ని నేర్పించడానికి వెళ్ళాడు కాబట్టి నేడు నేను నీతో ఉంటాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళందరూ నిన్ను పాపి అని ముద్రేస్తున్నారా? అభ్యంతరంగా భావిస్తున్నారా? నీ వెనక తిట్టుకుంటున్నారా? నీ గురించి ఒక మాట చెప్పిన జకయ్య, నువ్వు అబ్రహాము కుమారుడివి. స్తోత్రం. నీ గురించి ఒక మాట చెప్పిన జకయ్య, నువ్వు నీతిమంతుడివి, నువ్వు విశ్వాసం కలిగిన వ్యక్తివి. డియర్ ఫ్రెండ్స్ వినండి, ప్రార్థన 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 ప్రార్థన. వెరీ గుడ్. ప్రార్థనకు మంచి స్థానం ఉంది బైబిల్లో, క్రైస్తవులో. అయితే వాట్ అబౌట్ ఫర్గివ్నెస్? క్షమించడం గురించి, కనికరం గురించి, ఇతరులను ఓర్చుకున్నట్టు గురించి, ఇతరులకు మేలు చేసే విధానం గురించి, కక్షలు కార్పణ్యాలు వదిలేసేదాని గురించి, సమాధాన పడేదాని గురించి ఏం ఆలోచిస్తున్నావు? ఇవన్నీ లేకుండా నీ ప్రార్థన పైకి ఎలా వెళ్తుంది? వ్యర్థం. నువ్వు చేసే ప్రార్థన వ్యర్థం, నువ్వు గడిపే గంటలు వ్యర్థం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ప్రార్థన అనేది మంచి భక్తికి సాదృశ్యమే, సూచనే. కానీ ఇవన్నీ క్షమించలేని విధానాలు ఇవన్నీ ఉంటే ప్రార్థన మతం అయిపోతుంది. శాస్త్రుల నీతి వలె ఉండకూడదట. శాస్త్రుల నీతి ఏంటో తెలుసా? వారికి వాక్యం అంతా తెలుసు కానీ వాక్యం ప్రకారం ప్రవర్తించరు. అందుకే యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చెప్పి దిగి వస్తూ ఉంటే ప్రజలు అన్నారు, ఇతడు శాస్త్రుల వలె కాదు, పరిశీల వలె కాదు, ఇంకేదో ఒక డిఫరెంట్గా బోధించాడు, అధికారం కలిగి బోధించాడు. ఇతని బోధలో ఏదో ప్రత్యేకత ఉంది. స్తోత్రం చెప్పండి. సంథింగ్ ఇస్ దేర్. ఈ బోధలో మతం కనబడట్లేదు. యేసయ్య బోధలో ఏం కనబడట్లేదు? మతం లేదు.
నిర్దేశించబడిన ఒక జీవన ప్రమాణాలు ఉన్నాయి, జీవన క్రమం ఉంది, మంచి మార్గం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. మతం బరువుగా ఉంటుంది మన మీద కాడివలే. సత్యం మిమ్మల్ని స్వతంత్రులు చేస్తుంది. సత్యం ఏం చేస్తుందంటే మిమ్మల్ని మతంలో నుండి యేసయ్య మార్గంలోనికి నడిపిస్తూ ఉంటుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చాలా సులభంగా ఉంటుంది, చాలా సులభంగా ఉంటుంది. కొన్నిసార్లు నేను వాక్యం చెప్పేటప్పుడు నా లోపల నేనే చెప్పుకుంటా, నా బలహీనతలు నేనే చెప్పుకుంటా. కారణం ఏంటంటే నేను మతంలో లేను, జీవన విధానంలో ఉన్నాను. స్తోత్రం చెప్పండి. నేను ఆ బలహీనతలు చెప్పినప్పుడు అలాంటి బలహీనతలే మీలో ఎవరికైనా ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే, క్రైస్తవ్యం అనేది ఒక మతం వంటి ఒక బరువైన ఒక కాడి వలె ఉండక సులువుగా, అబ్బా పర్వాలేదు పాస్టర్ గారు, నాలో కూడా ఇవన్నీ అంటే నేను కూడా భక్తి చేయొచ్చు అనే ఫీలింగ్ కలిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్య ఎప్పుడు కూడా క్రైస్తవ్యాన్ని మతంగా చెప్పలేదు, మతంగా మార్చలేదు. మతాధికారులను ఆయన విమర్శించాడు, వద్దనుకున్నాడు, కాదనుకున్నాడు, వారికి వేరై జీవించమన్నాడు. అట్లాంటి పులిసిన పుణ్య అనుభవం మీలో ఉండకూడదని శిష్యులకు నేర్పించాడు, ప్రజలకు బోధించాడు. దేవునికి మహిమ కలుగును గాక. సెట్ ఫ్రీ, స్వాతంత్రం పొందండి మతం నుండి. నువ్వు 3 గంటలు ప్రార్థన చేసి ఎవరిని క్షమించపోవటం కంటే 10 నిమిషాలు ప్రార్థన చేసి ప్రశాంతంగా అందరితో సమాధానంగా ఉండడం మేలు. నమ్మిన ఆమె చెప్పండి. హల్లెలూయా. 40 రోజులు ఉపవాసం ఉండి ఎవరిని ప్రేమించకుండా, ఎవరి సమాధానం పడకుండా, కనికిరం లేకుండా, దైవ భయం లేకుండా నీ ఇష్టానుసారంగా బ్రతకడం కంటే ఒకే ఒక్క రోజు ఉపవాసం అండి నూతనమైన విషయాలు దేవుని యొద్ద నేర్చుకోవటం చాలా శ్రేష్టం. ఈ 40 రోజులు చేసిన వాళ్ళకంటే ఒక్కరోజు ఉపవాసం చేసినోడు గొప్పడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మతం అంటే ఏంటంటే, దేవుడు ఒక ఉపమానం చెప్పాడు మతాన్ని గురించి. ఏంటంటే, ఒక సుంకరి వచ్చాడు, ఒక పరిసయుడు వచ్చాడు. ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు? ఏమని ప్రార్థన చేస్తున్నాడండి? నేనయ్యా 2 రోజులు ఉపవాసం ఉంటాను, వారంలో దశం భాగం తీస్తాను, ప్రార్థన చేస్తాను, నేను భక్తిపరుణ్ణి, అది అది ఇది అని చెప్పుకున్నాడు. సుంకరి అయితే, ప్రభువా నాకు అతనంత భక్తి లేదు కానీ పాపిష్టి నేను, నన్ను క్షమించు అని పశ్చాత్తాపంతో దేవుని సింహాసనం వైపు చేతులు ఎత్తి ప్రార్థించాడు. ఉపమానం చెప్పేమంటాడంటే, మతంలో ఉన్నవాడి కంటే నేను పాపిని, నన్ను క్షమించు అన్నవాడు మంచి భక్తిలో ఉన్నాడు, వీడు నీతిమంతుడు. స్తోత్రం చెప్పండి. దేవుని నీతిని వెదగడం అంటే అర్థం ఏంటంటే, మతం నుంచి బయటకు వచ్చి యథార్థంగా బ్రతకడం. అందుకని యాకోబు అంటాడు, మీలో పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి. దీని అర్థం ఏంటో తెలుసా? నాలో ఏ పాపం లేదు, అసలు బాప్తిసం దగ్గర నుంచి అసలు ఎక్కడ పడిపోలేదు, ఎక్కడ తప్పిపోలేదు, అసలు పరిశుద్ధంగా బ్రతికాను అని చెప్పడం మతం. పడిపోకుండా ఎలా ఉంటామండి? మనిషి అన్నాక ప్రతి లోపాలు ఉంటాయి, నాలో కూడా లోపాలు ఉన్నాయి, కానీ దేవుడు తప్పించాడు. ఇది జీవన విధానం. స్తోత్రం చెప్పండి. కాబట్టి మీ నీతి వీరికంటే ఏమవ్వాలట? అధికము అవ్వాలి, లేకపోతే మీకు పరలోక రాజ్యం లేదు. మత్తయి దేవుని నీతితో పాటు దేవుని రాజ్యాన్ని వెతకాలట. లోకాసు వార్త 12వ అధ్యాయం 32వ వచనంలో ఒక మంచి వాగ్దానం ఉందండి, చాలా ఊరటను కలిగించేది, ఉత్సాహపరిచేది. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుట మీ తండ్రికి ఇష్టమైనది. ఆమేన్. ఇక్కడ నాకు మంచి వాక్యం ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు ఈ మాట అనేకసార్లు చదివినా కానీ ఈ ప్రసంగ కోణంలో నేను చదువుతూ ఉన్నప్పుడు నాకు చాలా ఆదరణ కలిగింది. అదేంటంటే, దేవుని రాజ్యాన్ని వెతుకుతున్న వాళ్ళారా, చిన్న మంద, దేవుని రాజ్యము ఇవ్వడం ఆయనకి ఇష్టం, తండ్రికి ఇష్టమై ఉన్నది. ఇదేదో దొరకనిది కాదు, అందని ద్రాక్ష కాదు. దేవుని రాజ్యమును దేవుడు మీకు ఇచ్చుటకు ఇష్టపడుతున్నాడు. ఆమె వెతుకుతున్న వారులారా, మీరు ప్రయత్నిస్తే దేవుని రాజ్యం మీకు ఇస్తాడు. ఎట్లా దేవుని రాజ్యం మనం పొందుకోగలుగుతామంటే, యోహాను తన సువార్తలో 3:3 చెప్తాడు, ఒకడట నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించాలంట. ఇది క్రొత్త జన్మ, న్యూ బోర్న్ లైఫ్. దేవుని రాజ్యాన్ని వెతకడం అంటే గుర్తుపెట్టుకోండి, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా క్రొత్తగా జన్మించాలట. నువ్వెన్ని సంవత్సరాలు మందిరానికి వస్తున్నా బాప్తిస్మము తీసుకోకపోతే ఇంకా నువ్వు దేవుని రాజ్యంలోనికి రాలేదు.
దేవుని రాజ్యం ఎదగాలనుకున్నవాడు మొదట నీటి బాప్తిస్మము తీసుకోవాలి. ఎన్నో ప్రసంగాలు వింటున్నావు, పశ్చాత్తాపడుతున్నావు, కానీ ఏదో అభ్యంతరం. ఇంకేముంది నీకు అభ్యంతరం? మా ఆయన ఒప్పుకోడండి, మా ఆవిడ ఒప్పుకోదండి, మా నాన్న ఒప్పుకోడండి, పెళ్లి కావాలండి, ఇవన్నీ అభ్యంతరాలు. దేవుని రాజ్యంలో వెదికే వాడికి ఇవి అభ్యంతరాలుగా ఉండకూడదు. నీకు వాక్యం వింటున్నప్పుడు నీ హృదయాన్ని దేవుని వాక్యం సంధించిందా? యేసయ్యని కావాలని అనిపించిందా? యేసయ్య లేకపోతే పరలోకం లేదని అర్థమైందా? వెంటనే నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే నీటి బాప్తిస్మం కొరకు సిద్ధపడాలి. ఆమె ఎప్పుడైతే నీటి బాప్తిసం, అందుకని ఆయన అంటాడు నీతి యావత్తు ఎలాగూ జరగనేమో. యేసు ప్రభు దేవుడయ్యుండి, దేవుని కుమారుడయ్యుండి, బాప్తిస్మం ఇచ్చి యోహానుకు కూడా బాప్తిస్మం ఇవ్వగలిగిన అర్హత ఉండి ఆయన చేత తల ఉంచుకొని ఎందుకని నీళ్లలో మునిగాడంటే, యేసు ప్రభు ప్రపంచానికి చాటి చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే యేసయ్యను నమ్మిన ప్రతి ఒక్కరికి బాప్తిస్మము అవసరం. తద్వారా ఏం జరుగుతుందంటే నూతన జన్మ. నీటి మూలముగా, తర్వాత ఎట్లా పుట్టాలట? ఆత్మ మూలంగా. కొంతమంది నీటి మూలంగా జన్మించారు కానీ ఆత్మ మూలంగా జన్మించాల. పరిశుద్ధాత్మ అనుభవం లేదు, పరిశుద్ధాత్మ నడిపింపు లేదు, పరిశుద్ధాత్మ ప్రేరణ లేదు, పరిశుద్ధాత్మ కనిపెట్టే విధానం లేదు, భాషల కొరకు అడిగేది లేదు, ఆత్మ వరముల కొరకు అడిగేది లేదు. పరిశుద్ధాత్మని అడగాలి, ప్రభువా నన్ను నింపండి నాయన నీ ఆత్మతో. మేడగదిలో కనిపెట్టిన శిష్యులు బలమైన పరిచర్య చేయడానికి కారణం ఏంటంటే శక్తిని పొందుకున్నారు, పైనుంచి శక్తిని పొందుకున్నారు. ఏమంటే పైనుంచి నీళ్లు ప్రవహించటం, లేకపోతే నీళ్లు తాకటం, నీళ్లు తడపటం, ఇది నీటి బాప్తిస్మం అయితే నీ తల నుండి అరికాల వరకు దేవుని ఆత్మ నిన్ను తడపాలి. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ అగ్ని నిన్ను కాల్చాలి. ఈ పాపం నాకొద్దు అనుకొని నీళ్ళ బాప్తిసం దాకొచ్చావు, కానీ ఈ పాపాన్ని జయించడానికి శక్తి ఇచ్చేది మాత్రం పరిశుద్ధాత్మ. ఈ పాడులోకి నాకొద్దు అని నీటి బాప్తిసం ద్వారా దేవుని రాజ్యంలోకి క్రొత్తగా జన్మించావు, కానీ నువ్వు ఆత్మచేత నింపబడి దేవునికి నువ్వు సబ్మిట్ చేసుకుంటే తప్ప నువ్వు ఈ లోకాన్ని జయించలేవు. కాబట్టి నీటి బాప్తిస్మానికి ముందు నీలో ఒక పశ్చాత్తాపాన్ని కల్పించింది పరిశుద్ధాత్ముడే. అయితే సంఘంలోనికి వచ్చిన తర్వాత నువ్వు ఒక విశ్వాస వీరునిగా నిన్ను స్థిరపరిచేది, శోధన నుంచి తప్పించేది పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము. దేవునికి మహిమ కలుగును గాక. అది మనం పొందుకోవాలి. మత్తయి సువార్త 19:14 ఆయన అంటాడు, మత్తయి సువార్త 19:14 చిన్న పిల్లల వంటి వారిదే పరలోక రాజ్యం. కల్మషం లేని, కుయుక్తులు లేని, అసూయ లేని, పగలు లేని, ద్వేషాలు లేని, కుళ్ళు కుట్రలు లేని, మత్సరం లేని, పాపము లేని, ద్వేషము లేని, చెడు ఏమాత్రం లేని ప్రశస్తమైన చిన్న పిల్లల వలె ఉంటే తప్ప పరలోక రాజ్యానికి మనకి స్థానం లేదట. రోమపత్రికలో 14:17 అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు. రోమపత్రిక 14:17 దేవుని రాజ్యము భోజనం కాదు, పానము కాదు, నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందము. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని రాజ్యంలో మనం ఉండటం అంటే అర్థం ఏంటి? దేవుని రాజ్యమును వెతకడం అంటే అర్థం ఏంటంటే నీతి వెతకాలి, సమాధానాన్ని వెతకాలి. ఎక్కడ సమాధానం? మనలో సమాధానం. శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, ద్వేషించినా, ఉమ్ము వేసినా నీలో సమాధానం ఏమవ్వకూడదు, పోకూడదు. ఆమె హల్లెలూయా. నీ సంతోషాన్ని కొట్టివేయగలిగిన ఏ పరిస్థితి, ఏ మనిషి, ఏ ఆటంకం, ఏ శోధన అనేది నేనేం చేయకుండా ఉండగలగటమే సమాధానం. నీ ఎదుట మరణమే ఎదురుగా ఉన్న నీలో చెక్కు చెదరని విశ్వాసం ఉండటమే సమాధానం. నీలో ఎలాంటి పరిస్థితులున్నా విశ్వాస ఓడ నావ మునిగిపోకుండా కాపాడుకోగలిగినటువంటి హృదయంలో ఉన్న ప్రశాంతతే సమాధానం. నువ్వు ఎవరి మధ్యలో ఉన్నా నీ విశ్వాసాన్ని కాపాడుకోగలగటమే సమాధానం. ఎన్ని పరిస్థితుల మధ్యలో ఉన్నా నీలో ఎక్కడ కూడా భక్తి తగ్గకుండా ఉండడమే సమాధానం. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందము. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని రాజ్యాన్ని వెతికేవాడు కామెడీ షోలు చూడడం, దేవుని రాజ్యాన్ని వెతికేవాడు సంతోషపెట్టే వాటి కొరకు పరుగులు తీయడు, సినిమా హాళ్లకు వెళ్ళడు. దేవుని రాజ్యం కొరకు వెతికేవాడు ఎక్కడో కామెడీలోనో, జోకుల్లోనో, సినిమాల్లోనో
టీవీల్లోనో సీరియల్లోనో తన ఆనందాన్ని వెతుక్కోడు. దేవుని రాజ్యం కొరకు ఎవడైనా ప్రయాసపడుతున్నాడు, ఎదురు చూస్తున్నాడంటే అతడట దేవుని మందిరంలోనే ఆనందం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థనలోనే ఆనందం రావాలి. దేవుని రాజ్యం వెతికే వాళ్ళకి, వెతకని వాళ్ళకి గుర్తు చెప్తున్నా, మనం ప్రార్థన చేస్తే చెప్పనసఖ్యమైన ఆనందం. కానీ లోకంలో ఉన్నవాడికి 3 గంటల సినిమా చూస్తే తప్ప ఆనందం లేదు. లోకంలో ఉన్నవాడు తాగితే ఆనందం. కానీ దేవునిలో ఉన్నవాడికి, దేవుని రాజ్యాన్ని వెతికేవాడికి పరిశుద్ధాత్మలో ఆనందం. స్తోత్రం చెప్పండి. లోకంలో ఉన్నవాడికి ఎక్కడికెక్కడికో వెళ్ళి సంతోషాన్ని సంపాదించుకుంటే ఆనందం, మనకు మాత్రం దేవుని మందిరానికి వస్తే ఆనందం. సో ఎక్కడుందట ఆనందం? దేవుని రాజ్యంలో ఉన్నది. దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో, దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో ఒక ప్రతిమ కనబడుతుందండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం తిరుగుదాం అందరం. ఒక ప్రతిమ కనబడుతుంది. నెబుకద్నెజరుకట ఒక కల వచ్చిందట, కానీ ఆ కల మర్చిపోయాడట. రాజ్యంలో ఉన్న జ్ఞానులందరినీ పిలిపించి, గారడి విద్య గలగాలని మాంత్రికుల్ని, శకునగాండ్రందరినీ పిలిపించి, నేను ఒక కల కన్నాను, కానీ నేను మర్చిపోయాను. కానీ మీరు దాని భావం చెప్పాలి. కలగన్నాడట, చెప్పండి. మర్చిపోయాడట. కలగంటే ఎవరైనా చెప్తే భావం చెప్పడం కొంతవరకు సాధ్యం అవుతుంది. కానీ రాజు కలగన్నాడట, కానీ మర్చిపోయాడట, కానీ భావం చెప్పగలగారట. రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకి ఏమన్నా తక్కువ అని, మీరు గనక ఈ దర్శన భావం చెప్పకపోతే మీ ఇళ్ళు పెంట దెబ్బలుగా మార్చబడతాయి, జాగ్రత్త అని ప్రకటన చేశాడట. ఇప్పుడు ఆ రాజ్యంలో ఉన్న గారడి వారికి, మాంత్రిక తాంత్రిక శక్తులు కలిగిన వారికి, జ్ఞానులమని అనుకునే వారికి ఈయన కళ మరణం అయిపోయింది. ఒకసారి మంచి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈయన కళ మరణ శాసనం అయిపోయింది వీళ్ళందరికీ. అరే ఏం చేయాలరా బాబు? ఆ నోట ఈ నోట దానియేలు దగ్గరికి వెళ్ళిపోయింది. అయ్యా రాజుగారికి ఏదో కళ వచ్చిందట, కానీ మర్చిపోయాడట, కానీ దాని భావం చెప్పమని మన రాజ్యంలో ఉన్న జ్ఞానులందరిని అడిగాడు. కానీ ఒక్కరికి కూడా ఆ భావం మాకెట్లా తెలుస్తుందండి అని అంటున్నారు. రాజు ఏమో అందరిని చంపేస్తానన్నాడు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదంటే రాజు దగ్గరికి దానియేలు వెళ్ళి, అయ్యా నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను మీ కళ చెప్తాను, కళ భావాన్ని చెప్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కళ చెప్తాను, కళ భావాన్ని చెప్తాను, జస్ట్ కొంచెం టైం ఇవ్వండి. ఇంట్లోకి వెళ్ళి దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అందరూ కూడా కలిసి ప్రార్థించడం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని రాజ్యమును గురించిన ప్రత్యక్షత ఎవరికి వస్తుందయ్యా అంటే ప్రార్థించే వారికి వస్తుంది. దేవుని రాజ్యమును గురించిన ప్రత్యక్షత ఎవరికి అవగాహన ఉండదు, ఎవరికి అర్థం కాదంటే ఈ లోకపు రాజ్యాలు వెంబడించే వాళ్ళకి. పరిశుద్ధాత్మ సహాయంతో, దేవుని సహాయంతో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు రాజుకి ఏ కళ వచ్చిందో ఆ కళ స్క్రీన్ మీద చూపించినట్టు దానియేలు మెదడులో చూపించాడు. ఎట్లా? స్తోత్రం చెప్పండి. ఒక పెద్ద విగ్రహం కనబడుతుంది. తల ఎట్లా ఉంది? బంగారంతో ఉంది. తల కింద నడుము వరకు ఎట్లా ఉంది? వెండితో ఉంది. ఉదరము అనగా పొట్ట, తొడలు ఎట్లా ఉన్నాయండి? ఇత్తడితో ఉన్నాయి. మోకాళ్ళు ఎట్లా ఉన్నాయి? ఇనుముతో ఉన్నాయి. పాదాలు ఎట్లా ఉన్నాయి? ఇనుము మట్టి కలిసి ఉన్నాయి. ఇది కళ వచ్చింది. ప్రభువా దీని భావం ఏంటి నాయనా? నా జ్ఞానానికి అందదయ్యా. కళ అయితే చూపించావు, కానీ ఈ బంగారం ఏంటో, ఈ విగ్రహం ఏంటో, ఈ వెండేంటో, ఇత్తడేంటో, ఈ మట్టి ఏంటో, ఈ ఇనుమేంటో నాకేం అర్థం కావట్లేదు అని తన స్నేహితులందరితో ప్రార్థిస్తే దానియేలుకు దేవుడు ఒక మంచి ప్రత్యక్షతను అనుగ్రహించాడు. ఆయనకి మహిమ కలుగును గాక. ఉదయాన్నే లేచి రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నీకు వచ్చిన కళ చెప్పనా? నీకు ఒక పెద్ద ప్రతిమ కనపడుతుంది. రాజు అన్నాడు. రాజు మొహం వెలిగిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. అవునవునవును నిజమే, విగ్రహమే కనిపించింది. అప్పటికి ఏం అర్థం కావట్లా. చూపించా బొమ్మ చూపించి, అప్పటికేం అర్థం కావట్లా. ఆ విగ్రహం ఆ తర్వాత అన్నాడు. రాజా తల ఎట్లా ఉందంటే బంగారంతో ఉంది. అవును బంగారమే. బంగారం కిందది కూడా ఏదో లోహం మర్చిపోయారు అన్నాడు. నేను చెప్తాను వినండి. వెండే అన్నాడు. కిందది, ఆ కింద భాగం ఇత్తడి, ఆ మోకాళ్ళు ఇనుము,
ఆ పాదాలు ఇనుము మట్టి కలిసినట్టు ఉంది. దానియేలును చూడగానే రాజు కిందన్న ఆ సింహాసనం పైన ఉన్నవాడికి ఎందుకు వచ్చేసాడు. కళ చెప్పగానే దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్తావేనండి రాజా, ఆ విగ్రహము ఈ లోక రాజ్యానికి గుర్తు. దేనికి గుర్తు? ఈ లోక రాజ్యాలకు గుర్తు. ఆ బంగారంతో చేయబడిన ఆ ప్రతిమ యొక్క ఆ తల దేనికి గుర్తంటే బబులోను సామ్రాజ్యానికి, బబులోను రాజ్యానికి. బంగారం అంటే ఇంకా అల్టిమేట్, అత్యున్నతమైనది, నెంబర్ 1. ఇప్పటి వరకు బబులోను సామ్రాజ్యం కిందకి రాని దేశమే లేదు, రాజ్యమే లేదు. నువ్వు సర్వలోకానికి కూడా చక్రవర్తివి. నీ రాజ్యము అంతం కాబోతుంది. తర్వాత రాజ్యం ఎట్లా ఉంటుందంటే నీదైతే బంగారం నెంబర్ 1 స్టేటస్లో ఉంది. ఇక నీకు తిరుగులేదు. ఇక నీకంటే పరిపాలించగలిగిన దమ్ము కలిగిన రాజు లేడు నీ తర్వాత ఎవడైనా. కానీ ఆ తర్వాత మాదీ పారసీకులు అనే వాళ్ళు రాబోతున్నారు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే వెండి వంటి రాజ్యం కలిగిన వాళ్ళు. అంటే నీ అంత లేదు, నీకంటే తక్కువే వాళ్ళు. బంగారం కంటే వెండి ఏ విధంగా తక్కువ, నీ రాజ్యం కంటే వాళ్ళు తీసేసింది 2nd గ్రేడు. సంతోషిస్తా ఉన్నాడు. తర్వాత ఆ ఉదరము, ఆ కాళ్ళు, ఆ తొడలు ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయి అంటే ఎత్తడితో చేయబడ్డాయి. అంతకంటే తక్కువ విలువ కలిగినటువంటి రాజ్యం వచ్చేసింది. అది గ్రీకు. అదే రాజ్యం అండి, గ్రీకు రాజ్యం. గ్రీకు వీరుడు అలెగ్జాండర్ పరిపాలించిన రాజ్యం ఎత్తడే. అది కూడా బలమైన రాజ్యమే, కానీ నీ అంత రాజ్యం కాదు. భారతదేశాన్ని జయించడానికి కూడా వచ్చాడు అతను, కానీ జయించలేకపోయాడని చరిత్రకారులు అంటారు. ప్రపంచ చక్రవర్తి ఆయనకి పేరు. చక్రవర్తి, రాజు అంటే ఒక రాజ్యానికే, చక్రవర్తి అంటే ప్రపంచం మొత్తానికి. అంటే ఏ రాజ్యం కూడా తనకు లోబడకుండా ఉండడానికి వీల్లేదు, అన్నిటినీ స్వతంత్రించుకోవాలి. అందుకనే బబులోను ప్రతిదాన్ని చెరపట్టింది. అందుకని అది బంగారం. బంగారం అంటే మంచిదని కాదు, కానీ నెంబర్ 1. ఇప్పుడు ఈ రాజ్యం గురించి చూస్తే గ్రీసు దేశం. ప్రతి ప్రాంతంలో కూడా గ్రీకు భాష మాట్లాడాలా. వినండి. ప్రతి సంస్కృతి కూడా గ్రీకు సంస్కృతిని నేర్చుకోవాలి. ప్రతి సంస్కృతి కూడా గ్రీకు పాఠాలు చదవాలి, చరిత్ర నేర్చుకోవాలని అందరికీ పూసేశాడు పరిపాలన కాలంలో అలెగ్జాండర్. ఇప్పుడు కూడా అదే జరుగుతుందండి. అందరు హిందీ నేర్చుకోవాలంటున్నారు. ఎవరో మోడీ గారు. దాని తమిళనాడు వ్యవస్థ తిరుగుబాటు చేస్తుంది. ఎందుకంటే మేము ఆదిమవాసులం, ఈ దేశంలోనే ప్రప్రథమమైన వ్యక్తులం, మీరెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఎవరయ్యా అంటే భారతదేశంలో స్థిరులు. అసలు ఈ భారతదేశం ఎవరిదయ్యా అంటే తమిళనాడు వాళ్ళది, ఆంధ్రప్రదేశ్ వాళ్ళది, కర్ణాటక వాళ్ళది, కేరళ వాళ్ళది. ఈ నార్త్ ఇండియన్స్, హిందీ వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు అంటే సింధు నాగరికత పరివాహక ప్రాంతాల నుంచి వలస వచ్చిన వలసదారులు. హిందీ మాట్లాడే వాళ్ళందరూ వలసదారులు. కానీ తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం ఈ మాట్లాడే 4 స్టేట్స్ స్వతంత్రంగా ఈ దేశంలో ఉన్నవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎట్లా తయారైపోయిందంటే వలస వచ్చిన ఆర్యులు దేశాన్ని పరిపాలిస్తున్నారు. బీజేపీ ఎవరండి? వాళ్ళంతా ఆర్యులే, దేశాన్ని పరిపాలిస్తున్నారు, శాసిస్తున్నారు. ఇప్పుడు ఏమన్నారు వాళ్ళు? హిందీ మాట్లాడాలంటారు, మా సంస్కృతి కావాలంటారు. పాఠాల్లో కూడా వాళ్ళ మత గ్రంథాలు, వాళ్ళ మతపు దేవుళ్ళు వాళ్ళ గురించి నేర్పించాలంటారు. అంటే ఎందుకు చెప్తున్నారంటే కొంచెం ఆ పరిస్థితులు ఇప్పుడు కనపడుతున్నాయి. కిందది ఏంటంటే ఇనుము, ఆ మోకాళ్ళంతా ఏంటంటే చెప్పండి, ఇది రోమన్ ఎంపైర్. ఇనుము అంటే అణచివేతకు గుర్తు. రోమా ప్రభుత్వం అందరినీ బానిసలుగా చేసుకుంది. రోమా పరిపాలనలో యూదులు బానిసలయ్యారు, అన్యులు బానిసలయ్యారు, చాలామంది బానిసలైపోయారు. రోమా ప్రభుత్వం అంటేనే ఇతరులను అణిచిపెట్టేది, అదిమి పట్టేది, ఒక రకమైన అధికారపు శక్తి. కానీ చివరిగా ఏం చూపిస్తున్నాడంటే ఇనుము, ఆ పాదాలు చూడండి, ఇనుము మట్టి కలిసిపోయినట్టుగా ఉంది. ఇనుము మట్టి కలిసిపోద్దండి, కలవదు. ఇప్పుడున్న ప్రభుత్వాలన్నీ, ఇక రాబోయే ప్రభుత్వాలన్నీ ఇనుము మట్టి వంటి ప్రభుత్వాలు. చెప్పండి. ఇనుము మట్టి వంటి ప్రభుత్వాలు. మీ అందరికి ఒక విశాలమైన దృక్పథం కలిగిన వాళ్ళందరికీ నేను చెప్పే మాట ఏంటి చెప్పనా?
ఏ పార్టీ, ఏ నాయకుడు ఈ పరిపాలన వ్యవస్థను మార్చలేడు. గట్టిగా ఆమేన్ చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. నో వన్ కెన్ చేంజ్ దిస్ సొసైటీ. నువ్వెవరికైనా ఓటేసుకో, దానికైనా ఓటేసుకో, దీనికైనా ఓటేసుకో, దేనికైనా ఓటేసుకో, నీ చరిత్రను మార్చగలిగిన వాడు లేడు, ఈ వ్యవస్థను మార్చగలిగిన వాడు లేడు. ఎందుకంటే ఈ ప్రభుత్వాలన్నీ ఇనుము మట్టి మిళితం ఏ విధంగా కాదో అంత అస్తవ్యస్తమైనది, అస్థిరమైనది, స్థిరము కాని ప్రభుత్వాలు. పొసగవు. ఈరోజు ప్రాంతాల పేరట విడిపోతున్నాయి, భాషల పేరట విడిపోతున్నాయి, జాతుల పేరట విడిపోతున్నాయి, కులాల పేరట విడిపోతున్నాయి, మతాల పేరట విడిపోతున్నాయి రాజ్యాలు, ప్రజలు. ఐక్యరాజ్య సమితి పెట్టారు, ఉపయోగం ఏముంది? ఎవరి దారి వాడితే. రాజ్యాలన్నీ ఏకం చేస్తుందని ఐక్యరాజ్య సమితి పెట్టారు, కానీ ఐక్యరాజ్య సమితి మాట కూడా ఎవరు వింటున్నాడు? ఎవడిష్టం వాడిదే. అంటే ఒక సుస్థిరమైన పరిపాలన అనేది లేదు, ఇప్పుడు రాదు కూడా. స్తోత్రం చెప్పండి. మానవ మాత్రులుగా అనుకుంటా ఉంటాం, పరిపాలన బాగుందని అనుకుంటాం, లేకపోతే బాగలేదని అనుకుంటాం, కానీ మనందరికీ అసలు మనం అందరం కూడా రాజకీయాలకు, ప్రభుత్వాలకు, క్రైస్తవులం అతీతులం. స్తోత్రం చెప్పండి. నువ్వు ఎవరికి ఓటేసినా నీకు ఒరిగేదే ఉండదు. ఓటేయాలి కాబట్టి ఓటేయటమే. ఎందుకంటే ఎవరు కూడా నీ భవిష్యత్తును మార్చలేడు, సమాజాన్ని మార్చలేడు, తాగుబోతులు మార్చలేరు, వ్యభిచారాన్ని మార్చలేరు. ఎందుకంటే ఇది ఒక అస్థిరమైన వ్యవస్థ, పొసగదు. నేను మార్చగలిగిన వాడు ఎవడు లేడు. అయిపోయింది సీను. ఈ విగ్రహం ఇంకో చెప్పే సత్యం ఏంటంటే, బబులోను అంతరించిపోయింది, మాది పారసీక అంతరించిపోయింది, గ్రీసు ప్రభుత్వాలు అంతరించిపోయాయి, రోమా ప్రభుత్వం అంతరించిపోయింది. అంటే కాళ్ళ దాకా వచ్చామంటే మనం ఎక్కడికి వచ్చినట్టు? చివరికి వచ్చేసాం, దేవుని రాకడ దగ్గరలోకి వచ్చేసాం. ఈ పైన 4 అయిపోయినాయి అంటే అర్థం ఏంటంటే లాస్ట్ స్టేజ్లో మనం ఉన్నాం. ఇప్పుడు పరిపాలిస్తున్న ప్రభువులు కానీ, ప్రభుత్వాలు కానీ, మంత్రులు కానీ, ప్రధానమంత్రులు కానీ, వాళ్ళ చేతుల్లో ఏమీ లేదు. సైతాను అంతా కూడా ఏకీకృతం చేసి వాళ్ళు నడిపిస్తూ ఉంది. వాళ్ళ ప్రభుత్వ తీరు బాగోదు, ఎవరికి మేలు జరగదు, అస్తవ్యస్తం, ఇష్టానుసారమైన వ్యవస్థ. ఎవడు దీనిని మార్చలేడు, ఏ అధికారం వచ్చినా మార్చలేడు, ఏ పార్టీ వచ్చినా మార్చలేదు. పార్టీలకు అతీతమైన విషయం ఇది. పొసగదు, స్థిరత్వం ఉండదు. ఇప్పుడు రాజ్యాలు కూడా అట్లాగే ఉన్నాయి. ఎవడి దారి వాడిదే, ఎవడి దారి వాడిదే, ఎవడి మాట ఎవడి నీ పరిస్థితులు లేడు. అప్పుడట చేతి సహాయం లేని ఒక రాయి ఆ విగ్రహం మీదకి వస్తుందట. దేవునికి స్తోత్రం చెప్పండి. చేతి సహాయం లేని రాయి ఆ విగ్రహం మీదకి వచ్చి ఆ రాయి ఏమైపోయిందంటే పేదగా మార్చబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏమైపోయినాయి తెలుసా? ఈ రాజ్యాలన్నీ కూడా పటా పంచులైపోయి తుత్తు నీళ్ళైపోతాయి. స్తోత్రం. చరిత్ర లేదు, చరిత్ర కనుమరుగైపోద్ది, ప్రభుత్వాలు లేవు, ఏమి లేవు. ఆ రాయి నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, బబులోను సామ్రాజ్యం ప్రతి సామ్రాజ్యాన్ని కూడా చెరపట్టింది. మాది పారసీక సామ్రాజ్యం కూడా అదే బాటలో నడిచింది. గ్రీసు ప్రభుత్వం తనకున్న ప్రతిదీ అందరికీ అంటించాలని ప్రయత్నం చేసింది. రోమా ప్రభుత్వం అందరిని అణిచివేసింది. ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏది కూడా సరిగ్గా లేదు. అయితే వీటన్నింటినీ కూడా నేను అణగదొక్కి ఒక నీతి న్యాయ రాజ్య పరిపాలన నేను చేస్తాను అని యేసయ్య చెప్తా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. అసలు పరిపాలన అంటే ఏంటి? రాజు అంటే ఎట్లా ఉండాలి, మంత్రి అంటే ఎట్లా ఉండాలి, రాజ్య వ్యవస్థ అంటే ఎలా ఉండాలి, మంత్రి వర్గం అంటే ఎట్లా ఉండాలి, నీతి అంటే ఎట్లా ఉండాలి, న్యాయం అంటే ఎట్లా ఉండాలి, తీర్పు అంటే ఎట్లా ఉండాలి, నేను చూపిస్తా. ఏసే చెప్తాను వాగ్దానం. ఇప్పుడు ఈ లోకంలో ఉంటే ఎవరికొకరికి ఓటేయండి నాకు తెలియదు, కానీ ఇప్పుడు మీరు యేసయ్యకు ఓటు వేయాల్సిన సమయం వచ్చింది. స్తోత్రం చెప్పండి. ఎవరికి వేయాలి ఓటు? యేసయ్యకి వేయాలి. ఎందుకు వేయాలో తెలుసా? నా రాజు నీవే నాయనా. స్తోత్రం చెప్పండి. నీ రాజ్యము నేనే నాయనా. బండ అనబడిన నీ మీద రాజ్యం అనబడిన నేను కట్టబడాలి ఆయన. నీ రాజ్యంలో నేను ఉండాలి, నేను పరిపాలన చేయాలి, తీర్పు తీర్చాలి. మీకు గొప్ప విషయం చెప్పనా? ఈ లోకంలో మంత్రుల కొరకు, ఎమ్మెల్యేల కొరకు, ఎంపీల కొరకు, వార్డు మెంబర్ల కొరకు పోటీలు పడుతున్నారు. ఎంత అవివేకమో చూడండి. అక్కడ మీలో ప్రధానమంత్రులు ఉన్నారు. స్తోత్రం చెప్పండి. యేసయ్య రాజ్యంలో మీలో ముఖ్యమంత్రులు ఉన్నారు. స్తోత్రం చెప్పండి. యేసయ్య రాజ్యంలో, ఈ రాజ్యంలో ఉన్న పదవుల కంటే గొప్పవి, శ్రేష్టమైనవి, వినూత్నమైనవి పదవులు ఉన్నాయి. నాకు కూడా ఒక పదవి ఇస్తాడు, నన్ను కూడా పరిపాలన చేయడానికి అర్హతనిస్తాడు, నాకు కూడా రాజదండం ఇస్తాడు, అధికారం ఇస్తాడు, సింహాసనం వేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక.
ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ఆ రాజ్యము కొరకు